బ్రేకింగ్ న్యూస్ 700 కోట్ల రూపాయల భూముల కబ్జా ఆరోపణలు ఏపీలో ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ అంశంలో మాజీ సీఎం జగన్ ప్రస్తావన కూడా వినిపిస్తోంది. తనను బెదిరించి 700 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను మాజీ సీఎం జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి, చీమకుర్తి శ్రీకాంత్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఇబ్రహీంపట్నం మాజీ రిజిస్ట్రార్ హర్మసింగ్ చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అయితే సింగ్ ఏసీబీ అదుపులో ఉన్నారు. ఇప్పుడు గత ఏడాది ఆయన ఇంట్లో ఏసీబీ సోదాల తరువాత ఆయన పరారయ్యాడు. మరోవైపు ఈ విషయం శ్రీకాంత్ స్పందించారు. తాను తప్పు చేసి ఉన్నట్టు రుజువైతే గనక ఆయన ఏం చేయడానికైనా సిద్ధం అంటూ కూడా సవాల్ విసిరారు. శ్రీకాంత్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బినామీ అని ఆరోపిస్తున్నాడు సింగ్. ఈ భూములన్నీ విశాఖ, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, కడియం ప్రాంతాల్లోనే ఉన్నాయన్నది సింగ్ ఇచ్చే వివరణ. అక్రమ రిజిస్ట్రేషన్ ఒప్పుకోకపోవడంతో తనను కిడ్నాప్ చేసి గోవాలో బంధించారని ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. ఆయన విడుదల చేయాలంటే ₹1 కోటి ఇవ్వాలని తన కొడుకును డిమాండ్ చేశారని కంప్లైంట్ చేశారు. ₹1 కోటి తమ దగ్గర వసూలు చేసి తనను రిలీజ్ చేశారని, ఆ తర్వాత బలవంతంగా ఆ భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. సింగ్ వర్షన్ ఇలా ఉంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీకాంత్ కూడా రెస్పాండ్ అయ్యారు. తన దగ్గర 700 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే ఎవరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతానని ఆయన చెబుతున్నారు. ఆరోపణలు చేస్తున్న సింగ్ తన స్నేహితుడనేది శ్రీకాంత్ వర్షన్. ఆయనే తనకు 40 లక్షలు ఇవ్వాలని చెబుతున్నాడు ఆయన. ఈ ఆరోపణల వలన తన ఫ్యామిలీలో కూడా గొడవలు జరుగుతున్నాయని అంటున్నాడు శ్రీకాంత్. బిగ్ టీవీ వారికి నమస్కారం అన్న. నేను ఏదో ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకున్నానని, అతను నాకు ఏదో 700 కోట్ల రూపాయల ఆస్తులు చేశాడని మీరు టీవీలో వేస్తున్నారు. దాన్ని నేను చూసి చాలా బాధపడ్డాను. ఇంకోటి ఏంటంటే ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ అనేవాడు నాకు స్నేహితుడు. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ అనేవాడు సీఎం గారికి లేఖ రాశారు అంటే అది నాకు ఆయన ఎందుకు రాశారనేది నాకు తెలియదు. ఇంకోటి, నా భార్య పేరు మీద ఉన్నటువంటి ఎవరైతే రీతు చౌదరి ఉన్నారో ఆ రీతు చౌదరి మీద ఉన్నటువంటి ఆస్తులు నాకు కూడా టోటల్గా నా పూర్వజితం, మా నాన్నగారి నుంచి నాకు వచ్చిన ఆస్తులు. కావాలంటే మీరు ఏదైతే మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇంకొకటి, ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ సింగే నాకు 40 లక్షల రూపాయలు బాకీ ఉన్నాడు. కావాలంటే మీరు చూడండి ఒకసారి. నాకు కావాలంటే నా బ్యాంక్ స్టేట్మెంట్స్తో సహా మీరు వెరిఫై చేయండి. ఇంకోటి, నేను జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ భారతిరెడ్డి గారికి, వైఎస్ సునీల్ రెడ్డి గారికి నేను బినామీ అని చెప్తున్నారు. నా పేరు మీద 700 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు చెప్తున్నారు. నా పేరు మీద నిజంగా 700 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే డైరెక్ట్గా నేను మీ దగ్గరకు వచ్చి మీరు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమంటే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాను. మేము ఫస్ట్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే కుటుంబం మాది. మా ఫాదర్ దాదాపు ఒక 40 ఇయర్స్ నుంచి కాంట్రాక్టులు చేసిన వ్యక్తి. నేను రియల్ ఎస్టేట్ చేసిన వ్యక్తి, నేను కాంట్రాక్ట్ చేసిన వ్యక్తి, నేను వైన్ షాపులు చేశాను, ఇసుక సిండికేట్లు చేశాను. నేను వ్యాపారంగా ఎదిగిన వ్యక్తులు మేము. నేను కానీ మా కుటుంబంలో అందరి వ్యక్తులు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన వ్యక్తులు మేము. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ఏదో లెటర్ పెట్టాడని నన్ను, నా కుటుంబాన్ని ఇలా రోడ్డుని ఎక్కిచ్చేసే సిచ్యువేషన్ అనేది నాకు చాలా బాధగా అనిపించింది. ఇద్దరి వర్షన్స్ విన్న తర్వాత ఎవరి మాట నిజమేంటో తేలాలి. ఇప్పటికే సింగ్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చేందుకు శ్రీకాంత్ మనకు అందుబాటులోకి వచ్చారు.
700 కోట్ల రూపాయల భూముల కబ్జా ఆరోపణలు ఏపీలో సంచలనంగా మారింది. ఈ అంశంలో మాజీ సీఎం జగన్ ప్రస్తావన కూడా వినిపిస్తోంది. తనను బెదిరించి 700 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను మాజీ సీఎం జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి, చీమకుర్తి శ్రీకాంత్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అన్నది ఇబ్రహీంపట్నం మాజీ రిజిస్టర్ ధర్మసింగ్ చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అయితే సింగ్ ఏసీబీ అదుపులో ఉన్నారు. గత ఏడాది ఆయన ఇంట్లో ఏసీబీ సోదాల తరువాత ఆయన పరారయ్యారు. మరోవైపు ఈ విషయం శ్రీకాంత్ కూడా స్పందించారు. తాను తప్పు చేసినట్టు రుజువైతే గనక ఆయన ఏం చేయడానికైనా సిద్ధం అంటూ సవాలు విసిరారు. శ్రీకాంత్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బినామీ అని ఆరోపిస్తున్నారు సింగ్. ఈ భూములన్నీ కూడా విశాఖ, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, కడియం ప్రాంతాల్లోనే ఉన్నాయనేది సింగ్ ఇచ్చే వివరణ. అక్రమ రిజిస్ట్రేషన్ ఒప్పుకోకపోవడంతో తనను కిడ్నాప్ కూడా చేశారని, కిడ్నాప్ చేసి గోవాలో బంధించారని ఏసీబీకి ఫిర్యాదు చేశారు ఆయన. రిలీజ్ చేయాలంటే ₹1 కోటి ఇవ్వాలని తన కొడుకును డిమాండ్ చేశారని కంప్లైంట్ చేశారు. ₹1 కోటి తమ దగ్గర వసూలు చేసి తనను రిలీజ్ చేసిన తరువాత బలవంతంగా భూ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనేది ఆయన ఆరోపణ. అయితే సింగ్ వర్షన్ ఇలా ఉంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీకాంత్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఆయన వర్షన్ మరోలా కనిపిస్తోంది. తన దగ్గర 700 కోట్ల రూపాయల ఆస్తులు గనక ఉంటే ఎవరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతానని ఆయన చెబుతున్నారు. ఆరోపణలు చేస్తున్న సింగ్ తన స్నేహితుడనేది శ్రీకాంత్ వర్షన్. ఆయనే తనకు 40 లక్షలు ఇవ్వాలని చెబుతున్నారు. ఈ ఆరోపణల వలన తన ఫ్యామిలీలో కూడా గొడవలు జరుగుతున్నాయని అంటున్నారు శ్రీకాంత్. ఇదే అంశంపై డీటెయిల్స్ ను మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్. ఇది ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ ప్రకంపనలకు కారణమైంది. బిగ్ టీవీ వరుసగా ప్రసారం చేసిన 700 కోట్ల ఈ భూ స్కామ్కు సంబంధించి ఇప్పుడు విపరీతమైన చర్చ జరుగుతోంది. అటు ఏసీబీ అధికారులు ఆరాధిస్తున్నారు, పోలీస్ యంత్రాంగం కూడా దీని మీద ఆరా తీస్తుంది. ఏదైతే బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలు కావచ్చు, ఇందులో సింగ్ రాసిన లేఖ కావచ్చు, అట్లాగే భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు కావచ్చు, పక్కా ఎవిడెన్స్తో బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా రాజకీయాల్లో ఒక్కసారిగా ఉలికిపడేలా చేసాయి. అంటే గత ప్రభుత్వ హయాంలో, అంటే జగన్ సీఎంగా ఉన్న సందర్భంలో ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, ఆయన దగ్గర పిఏగా పనిచేసిన వ్యక్తి కావచ్చు, ఇతరులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏ విధంగా అధికారులను బెదిరించారు, ఏ విధంగా భూములను కబ్జా చేసి వాటిని తమ పేరు మీదకి రాయించుకున్నారు అనేది ఈ స్కామ్ ద్వారా బయటకు వస్తుంది. సో పర్టికులర్గా ఇప్పుడు సింగ్ రాసిన లేఖ అనేది ఇప్పుడు బిగ్ టీవీ కథనాలు ప్రసారం చేసింది. ప్రస్తుతం సింగ్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు, రిమాండ్కి కూడా తరలించారు. వాస్తవానికి ఏసీబీ అదుపులో వాళ్ళు ఉంచుకోవడానికి లేదు. వాళ్ళు అరెస్ట్ చేసిన వెంటనే అదే కేసులో ఆయన్ని రిమాండ్కి కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. వాస్తవానికి ఏసీబీ అధికారుల దగ్గర ఉన్నారని మనం చెప్తున్నాం, కానీ ఆయన రిమాండ్లో ఉన్నారన్న విషయాన్ని ఏసీబీ అధికారులు మనకి క్లారిటీ ఇస్తూ ఉన్నారు. ఇక ఏపీలో ఉన్న అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కూడా ఇది బిగ్ టీవీ ప్రసారం చేసిన ఈ కథనం మీద ఒక డిస్కషన్ జరుగుతోంది. ప్రతి ఒక్క సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో కూడా అవినీతి పరులైన కొంతమంది ఉలిక్కి పడుతూ ఉన్నారు. ఎక్కడ మా పేరు బయటకు వస్తుందో, ఎక్కడ మా ఆఫీస్ నుంచి ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ చేసామన్న విషయం బయటపడిపోతుందని కొంతమంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే నిజాయితీగా పనిచేసిన సబ్ రిజిస్ట్రార్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, లీగల్గా రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇల్లీగల్గా యజమానికి కూడా తెలియకుండా అవతల వాళ్ళ ప్రాపర్టీస్ని చట్టవిరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా యువతల వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళ పేరుని రిజిస్ట్రేషన్ చేయడం అనేది ఖచ్చితంగా ఒక చట్ట విరుద్ధమైన కార్యక్రమం. దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ భూముల రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ఇల్లీగల్గా నేనే చేశాను, అది కూడా జగన్ పిఏ కేఎన్ఆర్ అంటే కె నాగేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి, అట్లాగే జగన్ సోదరుడైన సునీల్ రెడ్డి, ఇలా వీళ్ళందరూ కూడా తనకు ఫోన్ చేసి బెదిరించబట్టి ఈ విధమైన తప్పుడు రిజిస్ట్రేషన్ తాను చేయాల్సి వచ్చింది
అనేది ఇప్పుడు సింగ్ చేసిన ప్రధానమైన ఆరోపణ. అంటే తాను తప్పు చేశానని ఒప్పుకుంటూనే ఇంకా ఎక్కువ పెద్ద మొత్తంలో ఇంకా కొన్ని వందల కోట్ల భూములను వేరొకరి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయాలని తన మీద ఒత్తిడి తీసుకొస్తే తాను చేయలేనని చెప్పడం వల్లే తన మీద ఏసీబీ కేసు బనాయించారనేది, తన కిడ్నాప్ చేసి గోవాలో బంధించి ₹1 కోటి వసూలు చేశారు అనేది సింగ్ చేసిన ప్రధానమైన ఆరోపణ. ఆయన ఆరోపణ చేసింది ఆషామాషి వ్యక్తుల మీద కాదు, స్వయంగా భారతిరెడ్డి గారు అంటే జగన్ గారి భార్య మీద ఆరోపణలు చేశారు, జగన్ గారి సోదరుడు సునీల్ రెడ్డి మీద ఆరోపణలు చేశారు, జగన్ పిఏ కేఎన్ఆర్ అంటే కె నాగేశ్వర రెడ్డి పేరు మీద ఆయన ఆరోపణలు చేశారు. అట్లాగే అడ్మిన్ రిజిస్టార్ అయిన రామారావు పైన కూడా ఈయన గతంలో ఈ ఆంధ్రప్రదేశ్ సబ్ రిజిస్టార్ల సంఘం అధ్యక్షుడిగా కూడా ఉన్నారు, కాపు సంఘం నాయకుడిగా కూడా ఉన్నారు రామారావు. సో పడమట సబ్ రిజిస్టార్ ఆఫీసులో ఎక్కువ కాలం పనిచేశారు. ఆయన కూడా అత్యంత వివాదాస్పదమైన వ్యక్తిగా పేరుంది. ఆయన మీద కూడా రకరకాల అలిగేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు రామారావు అనే వ్యక్తి ఏదైతే సింగ్కి సంబంధించిన సింగ్ చేసిన చట్టవిరుద్ధమైన రిజిస్ట్రేషన్లకు సంబంధించి అవినీతికి సంబంధించి ఆధారాలను ఏసీబీకి పంపించి సింగ్ పైన ఏసీబీ దాడి చేయించి ఆయన అరెస్ట్ చేయించేలా చేసింది రామారావు అనేది ఇక్కడ సింగ్ చేస్తున్న ఆరోపణ. అట్లాగే ప్రస్తుతం రామారావు ఎక్కడున్నాడు, సో ఆయన డ్యూటీలో ఉన్నాడా రిటైర్డ్ అయ్యాడా అని చెక్ చేసినప్పుడు ఆయన ప్రస్తుతం ఇంకా రన్నింగ్లోనే ఉన్నారు. ఆయన ఆడిట్ రిజిస్టార్ పోస్ట్లో ఉన్నారు కె రామారావు. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నాడని చెక్ చేస్తే 4 రోజుల క్రితం అంటే సింగ్ అరెస్ట్ అయ్యే ముందు రోజే రామారావు అమెరికా చెక్కేసినట్టుగా తెలుస్తోంది. సో ఈ వ్యవహారంలో నేను నిండా మునిగిపోతాను, నన్ను కూడా అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశంతో ముందుగానే అప్రమత్తమై రామారావు వేరే దేశానికి పారిపోయినట్టుగా దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఈ కేసు వ్యవహారం ఇంత సీరియస్నెస్గా ఉంది. ఒక పక్క సింగ్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వ్యవహారం బయటకు వచ్చి ఏసీబీ కూడా సీరియస్గా దీనిపైన విచారణ జరుపుతోంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ కూడా అన్ని సబ్ రిజిస్టార్ ఆఫీసులకి కూడా ఈ డాక్యుమెంట్లు పంపి ఇల్లీగల్ రిజిస్ట్రేషన్స్ జరిగాయా లేదా లీగల్గా జరిగాయా, ఈ ప్రాపర్టీస్ ఎవరివి, వీటికి సంబంధించిన యజమానులు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారని ఎంటైర్ సబ్ రిజిస్టార్ ఆఫీసు నుంచి కూడా డీటెయిల్స్ కావాలని అడిగారు. సో ఇదంతా జరుగుతున్న తరుణంలోనే ఇప్పుడు ఆడిట్ రిజిస్టార్ అయిన కె రామారావు అమెరికా పారిపోవటం అనేది ఇప్పుడు అత్యంత సంచలనంగా కనపడుతుంది. ఇక రెండోది ఇదే జరుగుతున్న సందర్భంలో ఈ డాక్యుమెంట్లన్నీ కూడా సింగ్ రిలీజ్ చేశారు. ఏదైతే తనని అరెస్ట్ చేస్తారని తెలిసిన వెంటనే సింగ్ చేసిన పని ఏంటంటే చీమకుర్తి శ్రీకాంత్ పైన పేరు మీద చీమకుర్తి శ్రీకాంత్ ఆయన భార్య రీతు చౌదరి పేరు మీద చట్టవిరుద్ధంగా చేసిన రిజిస్ట్రేషన్కి సంబంధించిన డాక్యుమెంట్లన్నింటినీ కూడా మీడియాకు అందించి సోషల్ మీడియాలో వదిలేసి ఆ తర్వాత ఒక కంప్లైంట్ లెటర్ అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ రాసి తాను ఏసీబీ అధికారులు అరెస్ట్ కావడం జైల్లోకి వెళ్ళి కూర్చున్నారు. అంటే తాను మునగటమే కాకుండా అందరిని ముంచే ప్రయత్నం ఇక్కడ చేశారు. కానీ సింగ్ ఏమన్నా కరెక్ట్ అయిన వ్యక్తి అంటే సింగ్ కూడా కరెక్ట్ వ్యక్తి కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరిని అడిగినా, పర్టికులర్గా విజయవాడలో ఎవరు అడిగినా కూడా గాంధీనగర్ సబ్ రిజిస్టార్ సింగ్ అంటే ఎంతటి అవినీతి పరుడు అనేది వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. సింగ్ ఇక్కడ తక్కువడు కాదు. ఇక్కడ రామారావు అతను అలిగేషన్ చేసిన రామారావు తక్కువడేం కాదు. సో వీళ్ళిద్దరి మధ్యలోకి వచ్చింది ఇప్పుడు చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి. శ్రీకాంత్ పాత్ర ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం శ్రీకాంత్ కూడా మనతో పాటు మాట్లాడటానికి లైవ్లోకి కొద్దిసేపట్లో జాయిన్ అవుతూ ఉన్నారు. సో అలాగే రాత్రి కూడా బిగ్ టీవీతో ఆయన మాట్లాడుతూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అనవసరంగా ఇది వాళ్ళ మధ్య ఉన్న వ్యవహారంలో నన్ను అనవసరంగా లాగుతున్నారు అనేది చీమకుర్తి శ్రీకాంత్ చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. సో ఇప్పుడు సింగ్ రాసిన లెటర్ మీద, సో ఆయన ఇల్లీగల్ రిజిస్ట్రేషన్స్ అంటూ రిలీజ్ చేసిన డాక్యుమెంట్స్ మీద శ్రీకాంత్తో కూడా మనం కొద్దిసేపట్లో మాట్లాడదాం. దానికన్నా ముందు ప్రస్తుతం రామారావు ఎక్కడున్నాడు, ఆడిటర్ రిజిస్టర్ అయిన రామారావు ఎందుకు పారిపోయాడు అమెరికా అనేది అత్యంత కీలకంగా మనకు కనిపిస్తోంది. ఇక రెండోది ఇప్పుడు ఏసీబీ అరెస్ట్ చేసిన సింగ్కి అలాగే చీమకుర్తి శ్రీకాంత్కి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియోలు సింగ్ బయటికి రిలీజ్ చేశాడు. సో సింగ్ ద్వారానే ఆడియోలు బయటకు వచ్చాయి. ఎందుకంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న ఆడియోలు ఒకటి రిలీజ్ చేస్తే శ్రీకాంత్ రిలీజ్ చేయాలి, లేదా సింగ్ రిలీజ్ చేయాలి. సో శ్రీకాంత్కి రిలీజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఆరోపణ చేస్తున్నది, కంప్లైంట్ ఇచ్చింది సింగ్ కాబట్టి సింగ్ ఫోన్ నుంచి ఆడియోలు బయటకు వచ్చాయి. అందులో చీమకుర్తి శ్రీకాంత్కి అండ్ సింగ్కి మధ్య చాలా ఇంట్రెస్టింగ్ విషయాల మీద డిస్కషన్ జరిగింది. ఒక వ్యక్తి గురించి ప్రధానంగా డిస్కస్ చేసుకున్నారు. అది రామారావు గురించా లేకపోతే ఇంకొక వ్యక్తి గురించా అన్నది చూడాల్సి ఉంటుంది. రెండోది అప్పటి జగన్ పిఏ కె నాగేశ్వర రెడ్డి అంటే కేఎన్ఆర్ గురించి ఎక్కువగా డిస్కషన్ ఇందులో జరుగుతోంది. మధ్యలో ధనుంజయ రెడ్డి ప్రస్తావన వచ్చింది, పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చింది, కన్నబాబు ప్రస్తావన వచ్చింది ఆడియోలో. సో ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. చీమకుర్తి శ్రీకాంత్ చెప్తున్నది ఒకటే, సింగ్ అనే వ్యక్తి తనకు తెలిసిన వ్యక్తే, కానీ తన పేరు మీద కూడా ఇల్లీగల్గా కొన్ని రిజిస్ట్రేషన్ చేసి ఉంటాడేమో అన్న అనుమానం
ఆయన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో 700 కోట్ల భూములకి ఇప్పుడు సింగ్ చేసిన ఆరోపణలకి తనకి ఏ సంబంధం లేదు అనేది శ్రీకాంత్ చెప్తున్నమాట. ఆయన అందుకని రాత్రి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియోను కూడా బిగ్ టీవీ ఇప్పటికి 2-3 టైమ్స్ మనం టెలికాస్ట్ చేస్తూ వచ్చాం. ప్రస్తుతం సింగ్ కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, చేమకుర్తి శ్రీకాంత్, వివాదంలో అలిగేషన్లు ఎదుర్కొంటున్న చేమకుర్తి శ్రీకాంత్ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే అండి. నా వాయిస్ క్లారిటీ ఉందండి? నా వాయిస్ క్లారిటీ ఉందా? క్లారిటీ సార్. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. ఇప్పుడు సింగ్ రాసిన హలో లేఖ మీరు చూసుంటారు. సో మీకు కావాలంటే మళ్ళీ చదివి వినిపిస్తాను. ఇందులో పర్టికులర్గా మీ మీద రాశారు. మీ మీద రాసిన పాయింట్ ఏంటంటే, చెప్పండి సార్. నా పై అధికారి అయిన ఆడిట్ రిజిస్ట్రార్ కె రామారావు కూడా భాగస్వాముడు అయి ఉన్నాడు. ఇందులో చేమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి స్వయాన భారతీరెడ్డి గారి బినామీ అయినందున కొన్ని వేల కోట్ల రూపాయల భూములు తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఒకటి, నంబర్ 1. రెండోది, చేమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తిని నా వద్దకు పంపి విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రిలో గల కొన్ని వందల కోట్ల విలువైన భూములను చేమకుర్తి శ్రీకాంత్ ఆయన రెండో భార్య అయిన టీవీ నటి వనం దివ్య అలియాస్ రీతూ చౌదరి అతని కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్టర్ చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు. ఒకటి. ఇక మూడో అలిగేషన్, నన్ను గోవాలో నిర్బంధించి నా దగ్గర నుంచి ₹1 కోటి వసూలు చేశారు. తర్వాత చేమకుర్తి శ్రీకాంత్ నుంచి నాకు ప్రాణహాని ఉంది. ఇది ఎంటైర్ మీ మీద సింగ్ చేసిన ప్రధానమైన ఆరోపణ. ప్రస్తుతం సింగ్ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు, జైల్లో ఉన్నారు. ఏం చెప్తారు ఇప్పుడు సింగ్ చేసిన ఆరోపణల మీద? ఇప్పుడు సింగ్ చెప్పిన 700 కోట్ల రూపాయల అవినీతి రిజిస్ట్రేషన్స్ నేను చేయించానని అంటున్నారు కదా. నేను రాత్రి కూడా అదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. 700 కోట్లకు సంబంధించిన ఆస్తులు మీరు ఎక్కడికి వచ్చి నేను మీ ఆఫీస్కి వచ్చి సంతకం పెట్టమన్నా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారికి నేను లెటర్ రాసిమన్నా రాసి పంపిస్తాను. ఇంకొకటి ఏంటంటే ఇబ్రహీంపట్నం నాకు తెలిసి సబ్ రిజిస్టార్ సింగ్ ఇబ్రహీంపట్నం ఏరియాలో, గుణదల ఏరియాలో, గాంధీనగర్ ఏరియాలో మాత్రమే పనిచేశాడు. ఓకే. హలో. ఓకే. ఇబ్రహీంపట్నం ఏరియాలో నాకు సంబంధించిన ఒక్క ఆస్తి ఉన్నా, ఇబ్రహీంపట్నం ఏరియాలో ఒక్క ఆస్తి నా పేరు మీద ఉన్నా నేను దేనికంటే దానికి సిద్ధం. ఇంకొకటి ఏంటంటే గాంధీనగర్ ఏరియాలో నా పేరు మీద ఒక్క ప్రాపర్టీ ఉన్నా దేనికంటే దానికి నేను సిద్ధం. పూర్వం నుంచి మా నాన్నగారు 40 సంవత్సరాల నుంచి, నేను రాత్రి కూడా అదే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను, 40 సంవత్సరాల నుంచి మా నాన్నగారు కాంట్రాక్ట్లు చేశారు, నేను వ్యాపారం చేశాను, మేమంతా ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్స్. ఇప్పుడు సింగ్ ఏదైతే మీరు ఇప్పిస్తున్నారో, ఏదైతే చూపిస్తున్నారో, అది గతంలోనే ఒక 1 year బ్యాక్ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడే నాకు ఫ్రీజ్ చేశారు. ఇంకోటి, సింగ్ రిజిస్ట్రేషన్ అక్రమంగా బెదిరించి చేపించారంటారండి. ఆంధ్రాలో ఉన్నది ఎనీవేర్ అండి. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అనేది సింగ్ దగ్గర చేస్తే, ఒకవేళ విశాఖపట్నం రిజిస్ట్రేషన్ అనేది సింగ్ దగ్గర చేస్తే విశాఖపట్నం సబ్ రిజిస్టార్ ఓకే చేయాలి. సింగ్ ఓకే చేయడండి. సబ్ రిజిస్టార్ అక్కడ అన్ని డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ గా ఉంటేనే విశాఖపట్నం సబ్ రిజిస్టార్ ఓకే చేస్తాడు. లేకపోతే సింగ్ పెట్టినంత మాత్రాన, సింగ్ ఒక్కటి చేసినంత మాత్రాన అవ్వదు. ఓకే. ఒకసారి శ్రీకాంత్ గారు మీరు కొద్దిగా సిగ్నల్ ఏరియాలోకి రండి. ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నారు చేమకుర్తి శ్రీకాంత్, వివాదంలో అలిగేషన్ ఎదుర్కొంటున్న చేమకుర్తి శ్రీకాంత్ చెప్పేది ఒకటే, ఈ వివాదానికి 700 కోట్ల భూముల వ్యవహారానికి తనకు సంబంధం లేదు అని చెప్తున్నారు. ఒకసారి సిగ్నల్ ప్రాబ్లం వచ్చింది. సో మళ్ళీ చేమకుర్తి శ్రీకాంత్ని మనం ఒకసారి టచ్ చేద్దాం. దానికన్నా ముందు ఈ చేమకుర్తి శ్రీకాంత్ ఆయన రెండో భార్య రీతూ చౌదరి మీద అసలు ఈ వివాదం ఎందుకు వచ్చింది, సింగ్ రాసిన లేఖలో వీళ్ళ మీద ఏమని ప్రస్తావించారు అనేది మనం ఒకసారి చెక్ చేస్తే, ఇది సింగ్ స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి నారా లోకేష్ గారికి ఇద్దరికీ కూడా రాసిన లేఖ. 63 ఏళ్ల వయసు ఉన్న సింగ్, బాల నాగధర్మ సింగ్, రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ ఇబ్రహీంపట్నం. సో ఇబ్రహీంపట్నంలో సబ్ రిజిస్ట్రార్ ఉన్న సందర్భంలో ఆయన మీద ఏసీబీ కేసు ఫైల్ అయింది. ఆయన అక్కడే రిటైర్మెంట్ కూడా అయ్యారు. సో గత సంవత్సర కాలం నుంచి ఆయన కూడా అజ్ఞాతంలో ఉన్నారు, ఒక విధంగా పరారీలో ఉన్నారు. ఏసీబీ కేసు ఫైల్ అయిన తర్వాత ఆయన అబ్స్కాండ్ అయ్యారు. సో 2 రోజుల క్రితం ఆయన్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే క్రమంలో ఆయన రాసిన లెటర్ ఏంటంటే, నేను జూన్ 2024 రిటైర్డ్ అయ్యాను. మా తండ్రి గారైన మధుసూదన్ సింగ్ హిందూ ధర్మవాదులు, భక్తిపరులైనందువల్ల కొల్లూరు మండలం, బాపట్ల జిల్లా కొల్లూరు గ్రామంలో శిథిలావస్థలో ఉన్న భవానీమాత ఆలయం మరియు శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయాన్ని 2011 నుంచి 2022 మధ్య
దాతల సహకారంతో పునర్నిర్మాణం చేశాము. 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బినామీలుగా చెప్పుకోబడిన వైఎస్ సునీల్ రెడ్డి మరియు జగన్మోహన్ రెడ్డి పిఏగా పనిచేస్తున్న కేఎన్ఆర్ అంటే కె నాగేశ్వర రెడ్డి, చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తిని నా దగ్గరికి పంపి విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రిలో గల 100 కోట్ల విలువైన భూములను చీమకుర్తి శ్రీకాంత్, అతని రెండవ భార్య అయిన టీవీ నటి వనం దివ్య అలియాస్ రీతూ చౌదరి అతని కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్టర్ చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు. ఎన్నోసార్లు ఈ పని నేను చేయలేనని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని వారికి విన్నవించుకున్నాను. వారు చెప్పిన రిజిస్ట్రేషన్స్ అన్నీ చేయకపోతే నాపై ఏసీబీ రైడ్ చేస్తామని, నీ కుటుంబ సభ్యుల్ని వేధించి డాక్టర్ సుధాకర్ లాగా ఆత్మహత్య చేసుకునేలాగా చేస్తామని, చంద్రబాబు నాయుడు అంతటి వారినే తప్పుడు కేసులో ఇరికించాము, నిన్ను నీ కుటుంబాన్ని ఇరికించి నీవు కట్టించిన దేవాలయాలు అక్రమాస్తులుగా చూపించి జైలుకు పంపుతావని బెదిరించి నా చేత కొన్ని 100 కోట్ల విలువైన భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ బెదిరింపుల్లో నా పై అధికారి అయిన ఆడిట్ రిజిస్ట్రార్ కె రామారావు కూడా భాగస్వాముడై ఉన్నాడు. ఈ చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి స్వయానా భారతీరెడ్డి గారి బెనామీ అయినందున కొన్ని వేల కోట్ల రూపాయల భూములు తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సో 100 కోట్లు కూడా కాదు, 1000 కోట్లు అని రాశాడు. ఈ భూములకు సంబంధించిన అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. అంతేకాకుండా నా మీద ఏసీబీ రైడ్ చేస్తామని బెదిరించి నా కష్టార్జితమైన ఇంటిని తాకట్టు పెట్టించి నా వద్ద నుంచి 30 లక్షల రూపాయలు వసూలు చేశారు. చివరకు ఇంకా భూములు రిజిస్టర్ చేయాలని ఒత్తిడి పెరగడంతో నేను ఇంకా తప్పుడు రిజిస్ట్రేషన్ చేయలేనని చెప్పగా నవంబర్ 17, 2023న నేను ఇంట్లో లేని సమయంలో ఏకదాటిగా నా కూతుళ్ళు, అల్లుళ్ళు, బంధువులు, స్నేహితులు ఇళ్లపైకి ఏసీపీ అధికారులను పంపి వారి కష్టార్జితాన్ని నా ఆస్తులుగా చెప్పి ఒప్పుకోవాలని బెదిరిస్తూ నాపై విజయవాడ ఏసీబీ వారు ఎఫ్ఐఆర్ నంబర్ 05 RAC CIU ACB 2023 నమోదు చేశారు. అంతేకాకుండా కొల్లూరులో ప్రజాధనంతో నిర్మించిన ప్రజా విరాళాలతో నిర్మించిన దేవాలయాల మీద కూడా దాడి చేసి దేవాలయాన్ని కూడా అక్రమాస్తులుగా చూపించి వాటికి సంబంధించిన అన్ని పత్రాలు తీసుకెళ్లారు. అంతేకాకుండా చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి ఏసీబీ వారి నుంచి నన్ను కాపాడుతానని, నేను లేని సమయంలో మా కుటుంబ సభ్యులను నమ్మించి అక్షరాల ₹1 కోటి వసూలు చేశాడు. వారు డబ్బు అప్పు చేసి మరీ ఇచ్చారు. నన్ను గోవాలో నిర్బంధించి హింసించి రావాల్సిన డబ్బు ₹1 కోటి నా కుటుంబ సభ్యుల నుంచి వసూలు చేసి వదిలేశాడు. నేను హార్ట్ పేషెంట్ అయినందున అనారోగ్యం రీత్యా ఇంతకాలం బయటికి రాలేకపోయాను. ఇప్పటికీ నాకు వైసీపీ బినామీ అయిన చీమకుర్తి శ్రీకాంత్ నుంచి ప్రాణహాని ఉంది. దయగల మీరు ఈ విషయంపై విచారణ జరిపి ఏసీబీ అధికారులు ఒత్తిడి నుంచి రక్షించి మరియు చీమకుర్తి శ్రీకాంత్పై తగు చర్యలు తీసుకోగలరు. ఇట్లు తమ విధేయుడు లాలా బాల నాగ ధర్మ సింగ్ అంటూ ఆయన సంతకం చేసి రాసిన 2 పేజీల లేఖ చంద్రబాబు నాయుడు గారికి అండ్ నారా లోకేష్ గారికి. ఈ లేఖ రాసిన తర్వాత రెవెన్యూ శాఖ విచారణ కూడా ఆదేశించింది. 10 రోజుల్లోగా ఏదైతే ఈ సింగ్ ఆరోపించినట్టుగా ఎక్కడెక్కడైతే భూముల ఇల్లీగల్ రిజిస్ట్రేషన్లు జరిగాయో అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఎంక్వైరీ చేయించి అవి ఇల్లీగల్గా జరిగాయా, నిజంగానే జరిగాయా, యజమాని సమ్మతంతో జరిగిందా, చట్టవిరుద్ధంగా జరిగిందా అనే వివరాలు కావాలి అని ఎంక్వైరీకి ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ తరఫున స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ రెవెన్యూ ల్యాండ్స్ అండ్ డిఎం ఈ అధికారి ఇచ్చిన నోట్ ఇది. ఈ నోట్ అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకి 2 నెలల క్రితం పంపడం జరిగింది. పంపి దాని మీద విచారణ కూడా చేస్తూ ఉన్నారు. అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల నుంచి ఎక్కడెక్కడైతే రిజిస్ట్రేషన్లు ఇల్లీగల్గా జరిగాయంటూ ఇన్ని డాక్యుమెంట్లను దాదాపు ఒక 100 డాక్యుమెంట్లను ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ సింగ్ ప్రభుత్వానికి పంపించారో, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారో, మీడియాకు పంపించారో ఈ డాక్యుమెంట్లన్నీ కూడా ప్రస్తుతం మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా చీమకుర్తి శ్రీకాంత్ ఆయన భార్య రీతూ చౌదరి పేరు మీద రిజిస్టర్ అయ్యాయంటూ ఏకంగా మొత్తం ఈసీలు ప్రింట్అవుట్ తీసి వాటిని పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి పీడిఎఫ్లు మొత్తాన్ని మీడియాకు పంపించడం అనేది జరిగింది. ఎంటైర్ ఇన్ని డాక్యుమెంట్లు ప్రస్తుతం మన దగ్గర ఉన్నాయి. ఒక ప్రాపర్టీ కాదు, 2 ప్రాపర్టీ కాదు, రాజమండ్రిలో ఉన్నాయి, విశాఖపట్నంలో ఉన్నాయి, గుడివాడలో ఉన్నాయి, విజయవాడలో ఉన్నాయి, మచిలీపట్నంలో ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రం అంతా కూడా ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి. వీటి విలువ 600 నుంచి 700 కోట్లకు పైగా ఉంటుందని ఒక అంచనా వేస్తున్నారు. సో ఇప్పుడు సింగ్ ఏదైతే ఇవి ప్రొడ్యూస్ చేశారో తన కంప్లైంట్తో పాటు ఇవి ఇచ్చారో, సో ఈ ఎంటైర్ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ లీగలా ఇల్లీగల్ అన్న దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దర్యాప్తు చేస్తుంది. ఇంకోటి సింగ్ ఆరోపించింది మామూలు విషయం కాదు. ఒకటి తనను కిడ్నాప్ చేసి బెదిరించడం, ఒకటి తన మీద పదే ఒత్తిడి తీసుకొచ్చారని అప్పటి సీఎంఓ కార్యాలయం అంటే అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి అధీనంలో ఉన్న సీఎం కార్యాలయం నుంచి ఆయన సోదరుడి వరుస అయ్యే వైఎస్ సునీల్ రెడ్డి కావచ్చు, ఆయన పిఏ కేఎన్ఆర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బెదిరించి తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించారు,
అంటే ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా శ్రీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి బినామీ మాత్రమే, ఒరిజినల్ యజమానులు వాళ్ళు అన్నట్టుగా, వాళ్ళు చేయించారు బలవంతంగా అన్నట్టుగా సింగ్ సంచలనమైన ఆరోపణ. అప్పటి జగన్ సీఎంఓ మీద ఈ ఆరోపణ చేశారు కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ, అంటే వేగ్గా ఇతను చెప్పిన నిజాలు అయి ఉండొచ్చు, అబద్ధాలు కూడా అయి ఉండొచ్చు. సింగ్ తాను ఎట్లాగో మునిగిపోతున్నాను కాబట్టి తనతో పాటు చాలామందిని ముంచే ప్రయత్నం చేయొచ్చు, లేదా తను ముంచారు కాబట్టి వీళ్ళందరూ కూడా నేను జైల్లో పంపాలన్న ఉద్దేశంతో ఆరోపణ చేయించవచ్చు, లేకపోతే తను ఎట్లాగో అరెస్ట్ చేసేసారు కాబట్టి సో వీళ్ళందరి మీద ఒక నింద ఇస్తే, ఒక బురద వెళితే తన మీద సింపతి పెరుగుతుందని కూడా తెలివితేటలు అయి ఉండొచ్చు. సో వీటన్నిటి అందువల్ల ప్రస్తుతం ఏసీబీ అధికారులు చెప్తున్నది ఏంటంటే సింగ్ రాసిన లేఖ కావచ్చు, ఇచ్చిన డాక్యుమెంట్లు కావచ్చు, వీటన్నిటి మీద కూడా విచారణ జరుపుతున్నాం. విచారణలో నిజాలని తేలితే ఆ రోజు వీటన్నిటిని కూడా బయటపెట్టి సంబంధిత అధికారుల మీద కేసు ఫైల్ చేసి, సంబంధిత వ్యక్తుల మీద కేసులు ఫైల్ చేసి వాళ్ళు విచారించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఇంకా ప్రాథమిక దశలో ఉంది. అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు నుంచి కూడా ఆధారాలు సేకరిస్తున్నాము అనేది ఇప్పుడు ఏసీబీ అధికారులు మనకు చెప్తున్నమాట. ఇక చేమకుర్తి శ్రీకాంత్ చెప్తున్నది ఇందాక కూడా ఆల్రెడీ కొద్దిసేపటి క్రితం మాట్లాడారు. సో మరొకసారి ఆయన కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన లిటరల్గా చెప్తున్నారు, ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా ఒకవేళ రాజమండ్రిలో నేను రిజిస్ట్రేషన్ చేయిస్తే రాజమండ్రి సబ్ రిజిస్ట్రార్ అనుమతి లేకుండా ఇబ్రహీంపట్నంలో ఉన్న సింగ్ దాన్ని ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉపయోగించి ఇతను సొంతంగా చేయడానికి వీల్లేదు, అక్కడ సబ్ రిజిస్ట్రార్ అనుమతి ఉండాల్సిందే. సో ఇబ్రహీంపట్నంలో నేను రిజిస్ట్రేషన్ చేయించాననేది అబద్ధం అనేది ఆయన అంటున్నమాట. ఇవన్నీ చూద్దాం. ఇక రీతు చౌదరితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేశాము. ఆమె ఒప్పుకుంటుంది, నా పేరు మీద ఒక ప్రాపర్టీ అయితే ఉంది, అది మా మామగారు అంటే చేమకుర్తి శ్రీకాంత్ తండ్రి చేమకుర్తి శేషుబాబు తన పేరు మీద ఒక ప్రాపర్టీ అయితే రిజిస్ట్రేషన్ చేశారు. అది ఖచ్చితంగా అది నా పేరు మీద ఉంది. ఆ ప్రాపర్టీ అది నా మామగారు కాబట్టి నా భర్త తరఫున నా మామగారు స్వయంగా నా కోడలైన నాకు రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ తర్వాత నేను మనస్పర్ధలతో నేను శ్రీకాంత్ విడిపోయాము. సో శ్రీకాంత్ని ఆమె ఎక్స్ హస్బెండ్ అని చెప్తూ ఉన్నారు. విడాకులు అయ్యాయంటే విడాకులు అవ్వలేదు, కానీ ఎక్స్ హస్బెండ్ అని మాత్రం ఆవిడ చెప్తోంది. ఆవిడ ఒప్పుకుంటుంది నా పేరు మీద ఒక ప్రాపర్టీ ఉన్నమాట నిజమని. సో ఈ ఒక్క ప్రాపర్టీ అయినప్పుడు సింగ్ చేసిన ఆరోపణ ఏంటి? చీమకుర్తి శ్రీకాంత్, రీతు చౌదరి వీళ్ళిద్దరి పైన కూడా ఈ 100 కోట్ల భూములు బినామీలుగా రిజిస్ట్రేషన్ చేశానని సింగ్ చేసిన ఆరోపణ. రీతు చౌదరి చెప్తున్నది ఏంటి? ఒక్క ప్రాపర్టీ మాత్రమే నా మామగారు నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు తప్ప ఆ 100 కోట్ల భూములకి వాటికి నాకు సంబంధం లేదు, నా పేరు మీద ఇంకే ప్రాపర్టీస్ లేవని రీతు చౌదరి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఒకసారి శ్రీకాంత్ దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్ గారు నమస్తే. శ్రీకాంత్ గారు హలో. ఇందాక మీ వాయిస్ వినపడట్లేదండి. సిగ్నల్ కట్ అయింది. శ్రీకాంత్ గారు మీ వాయిస్ వినపడట్లేదు. ఒకసారి టెక్నికల్ టీం ఒకసారి చెక్ చేయండి, నా వాయిస్ వినపడట్లేదు. మీ వాయిస్ వినపడట్లేదు సార్. శ్రీకాంత్ గారు ఇప్పుడు వినపడుతుందా? లేదు సార్. ఒక్కసారి మీ మొబైల్ జూమ్లో ఏమన్నా మ్యూట్ ఆన్ చేశారేమో ఒకసారి చెక్ చేయండి. జూమ్ ఏం లేదండి. ఇప్పుడు వినపడుతుందండి? వినపడుతుందండి. ఇప్పుడు మీరు ఇందాక ఆల్రెడీ మాట్లాడుతుంటే ఫోన్ కట్ అయింది. ఏం చెప్తారు మీ మీద వచ్చిన ఈ ఆరోపణల మీద? సార్ మీరు అడిగేది నాకు అసలు ఆన్సర్ రావట్లేదు సార్, కొంచెం అసలు అర్థం కావట్లేదు. మళ్ళీ ఒకసారి మా వాళ్ళు చెక్ చేస్తారండి. ఒకసారి టెక్నికల్ టీం ఒకసారి అలర్ట్ కండి, ఒకసారి ఆడియో చెక్ చేయండి, అవసరమైతే బ్లూటూత్ మళ్ళీ ఒక్కసారి లాగిన్ మళ్ళీ వస్తాను కనెక్ట్ చేయించండి, ఒకసారి బ్లూటూత్ కనెక్ట్ చేయించండి వాయిస్ ఆడియో కోసం. ఒకసారి చూద్దాం. అసలు రాత్రి చేమకుర్తి శ్రీకాంత్ తన మీద వచ్చిన ఆరోపణల మీద వివరణ ఇస్తూ బిగ్ టీవీకి వీడియోలు పంపించారు రికార్డ్ చేసి. ఒకసారి చేమకుర్తి శ్రీకాంత్ ఏమన్నారు ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. బిగ్ టీవీ వారికి నమస్కారం అన్న. నేను ఏదో ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకున్నాననే, అతను నాకు ఏదో 700 కోట్ల రూపాయల ఆస్తులు చేశాడనే మీరు టీవీలో వేస్తున్నారు. దాన్ని నేను చూసి చాలా బాధపడ్డాను. ఇంకోటి ఏంటంటే ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ అనేవాడు నాకు స్నేహితుడు. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ అనేవాడు సీఎం గారికి లేఖ రాశారు అంటే అది నాకు ఆయన ఎందుకు రాశారన్నది నాకు తెలియదు. ఇంకోటి, నా భార్య పేరు మీద ఉన్నటువంటి ఎవరైతే రీతు చౌదరి ఉన్నారో ఆ రీతు చౌదరి మీద ఉన్నటువంటి ఆస్తులు నాకు కూడా టోటల్గా నా పూర్వజితం, మా నాన్నగారి నుంచి నాకు వచ్చిన ఆస్తులు. కావాలంటే మీరు ఏదైతే మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇంకొకటి, ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ సింగే నాకు 40 లక్షల రూపాయలు బాకీ ఉన్నాడు. కావాలంటే మీరు చూడండి ఒకసారి, నాకు కావాలంటే నా బ్యాంక్ స్టేట్మెంట్స్తో సహా మీరు వెరిఫై చేయండి. ఇంకోటి, నేను జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ భారతిరెడ్డి గారికి, వైఎస్ సునీల్ రెడ్డి గారికి నేను బినామీ అని చెప్తున్నారు. నా పేరు మీద 700 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు చెప్తున్నారు. నా పేరు మీద నిజంగా 700 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే డైరెక్ట్గా నేను మీ దగ్గరకు వచ్చి
మీరు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమంటే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాను. మేము ఫస్ట్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే కుటుంబం మాది. మా ఫాదర్ దాదాపు ఒక 40 years నుంచి కాంట్రాక్ట్లు చేసిన వ్యక్తి, నేను రియల్ ఎస్టేట్ చేసిన వ్యక్తి, నేను కాంట్రాక్ట్ చేసిన వ్యక్తి, నేను వైన్ షాపులు చేశాను, ఇసుక సిండికేట్లు చేశాను. నేను వ్యాపారంగా ఎదిగిన వ్యక్తులు మేము. నేను కానీ మా కుటుంబంలో అందరి వ్యక్తులు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన వ్యక్తులు మేము. ఇబ్రాహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ఏదో లెటర్ పెట్టాడని నన్ను నా కుటుంబాన్ని ఇలా రోడ్డుని ఎక్కిచ్చేసే సిచ్యువేషన్ అనేది నాకు చాలా బాధగా అనిపించింది. ఎస్, అది చెముకుర్తి శ్రీకాంత్ ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీకాంత్ ఇస్తున్న వివరణగా కనిపిస్తుంది. కొద్దిసేపట్లో ఆయన లైవ్లో జాయిన్ అవుతారు. దానికన్నా ముందు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నా ఇప్పుడు ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సింగ్కి చీమకుర్తి శ్రీకాంత్కి మధ్య ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియోలు బయటికి లీక్ అయ్యాయి. అంటే సింగే వ్యూహాత్మకంగా ఈ స్కామ్కి సంబంధించిన ఎవిడెన్స్లో భాగంగా ఫోన్ ఆడియోలను, అంటే శ్రీకాంత్ అండ్ సింగ్ మాట్లాడుకున్న ఆడియోలను కూడా బయటకు రిలీజ్ చేశారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న ఆడియోలో అనేక ఆసక్తికరమైన అంశాలు మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరూ కూడా ఒక వ్యక్తి గురించి ప్రధానంగా డిస్కస్ చేస్తున్నారు. ఆ వ్యక్తి సింగ్ని ఇబ్బంది పెడుతున్నాడని, సింగ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్లకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ ఏసీబీకి ఇచ్చాడని, ఏసీబీకి సింగ్ని పట్టించాడని, అతని జీవితాన్ని నాశనం చేశాడని, 50 కోట్లు ఇచ్చి వీఆర్ఎస్ తీసుకోమని బెదిరిస్తున్నాడని, ఇట్లా రకరకాలుగా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి పిఏ అయిన కేఎన్ఆర్ దగ్గరికి పంచాయతీ తీసుకెళ్ళినట్టుగా, అది కూడా శ్రీకాంత్ అవతల వ్యక్తిని తీసుకుని కేఎన్ఆర్ దగ్గరికి వెళ్ళి కేఎన్ఆర్ దగ్గర పంచాయతీ చేసినట్టు. ఇక్కడ విచిత్రం ఏంటంటే సీఎం పిఏ పంచాయతీలు చేయటం ఏంటి, సీఎం పిఏ సెటిల్మెంట్లు చేయటం ఏంటి, సీఎం పిఏ జోక్యం చేసుకోవటం ఏంటి అర్థం కావట్లా. ఆయన పిఏగా పనిచేయాల్సిన వ్యక్తి అసలు ఈ విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకున్నారు? ఆయన పర్సనల్ వ్యవహారాలు చూడాల్సిన వ్యక్తి ఈ విధంగా సెటిల్మెంట్లు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు ఈ కేఎన్ఆర్ అనే వ్యక్తి? సో ఇది తేలాల్సి ఉంటుంది. అంటే పిఎల్ డ్యూటీలు ఆయన పర్సనల్ వ్యవహారాలు చూడటమా లేకపోతే సెటిల్మెంట్లు చేయటమా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే కేఎన్ఆర్ గురించి సింగ్ అండ్ శ్రీకాంత్ మధ్య చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. ఒకసారి ఆడియోలు కూడా విందాం. దానికన్నా ముందు ఒకసారి శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్ గారు ఇప్పుడు ఓకేనా? హలో శ్రీకాంత్ గారు సార్ చెప్పండి. శ్రీకాంత్ గారు హలో శ్రీకాంత్ గారు. ఇందులో సింగ్ అండ్ శ్రీకాంత్ వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియోలో కేఎన్ఆర్ ప్రస్తావన వచ్చింది. కేఎన్ఆర్ దగ్గరికి పంచాయతీ పెట్టినట్టు అందులో పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఎందుకంటే కేఎన్ఆర్ అనే వ్యక్తి అంటే ఇంత బలమైన వ్యక్తులు అని తెలియదు. పిఏలు మంత్రులకు పిఏలు ఉంటారు, ముఖ్యమంత్రికి పిఏలు ఉంటారు, కానీ ఇంత స్ట్రాంగ్ పర్సన్స్ అని రాజకీయాల మొత్తాన్ని వాళ్ళ ఆఫీస్ నుంచి నడిపిస్తారని కేఎన్ఆర్ని చూసి నాకు అర్థమవుతోంది. సో ఒక చిన్న స్థాయి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పిఏగా పెట్టుకున్నారు, తప్పేమీ లేదు. కానీ ఆయన పిఏగా చేయాల్సిన బాధ్యత కంటే కూడా ఈ రకమైన సెటిల్మెంట్లు ఎక్కువ చేశాడు అనేది, సబ్ రిజిస్ట్రార్లను బెదిరించి మరీ ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ చేశాడు అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది. ఎవరి కేఎన్ఆర్? ఒక సీఎం పిఏ దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు సీఎం గారు అపాయింట్మెంట్ కావాలంటేనో, సీఎం గారు వ్యవహారాలు చూడాలంటేనో ఇతని దగ్గరికి వెళ్ళాలి తప్ప సెటిల్మెంట్ కోసం అసలు పిఏ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? కేఎన్ఆర్కి సెటిల్మెంట్కి ఏంటి సంబంధం? కేఎన్ఆర్ సబ్ రిజిస్ట్రార్లతో ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? అతని డ్యూటీ ఏంటి? ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏసీబీ అధికారులు కనుక విచారణ చేస్తే ఈ కేఎన్ఆర్ అనే వ్యక్తిని ముందు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంటుంది. సో ఇక్కడ వీళ్ళిద్దరు ఫోన్ సంభాషణలు, అంటే శ్రీకాంత్ అండ్ సింగ్ మధ్య జరిగిన ఈ ఫోన్ సంభాషణలో ఇంట్రెస్టింగ్ ఇష్యూలు, కావాలంటే ఇతని వ్యవహారానికి సంబంధించి ధనుంజయ రెడ్డికి చెప్తానని, అంతేకాకుండా ఇంకో వ్యక్తిని శ్రీకాంత్ అతని దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అతని గురించి కేఎన్ఆర్ మాట్లాడుతూ ఏంటి నువ్వు కాపు సంఘాలను పెట్టుకుని పవన్ కళ్యాణ్కి మద్దతుగా ప్రచారం చేస్తున్నావంట అని ప్రశ్నించడం. సో ఇలాంటి అన్ని అంశాలు వెరీ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇతని వ్యవహారాన్ని ధనుంజయ రెడ్డి దగ్గరికి తీసుకెళ్తానని చెప్పడం. సో ఇట్లా పంచాయతీ అతనికి 50 ఇస్తావా 25 ఇస్తావా అంటే 50 25 అంటే ఇక్కడ కోట్లని అర్థమై ఉండొచ్చు. 50 ఇస్తావా 25 ఇస్తావా అంటే మాట్లాడటం. సో ఇదంతా కేఎన్ఆర్ దగ్గర జరిగిన ఈ పంచాయతీకి సంబంధించిన ఆడియోలు మొత్తం కూడా బయటికి లీక్ అయ్యాయి. సో అది సింగ్ వ్యూహాత్మకంగా లీక్ చేశాడు. ఒకసారి ఆడియోలో వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు వినండి. డిఐజీకి చెప్తాడంట సార్ ఏమని రిటైర్మెంట్ ఇచ్చేసామని చెప్పి. అప్పుడు ఏసీబీ వాళ్ళు అర్థమైందా? అర్థమైంది. సరే ఏసీబీ వాళ్ళు ఆయన చేసుకుంటాడు ఉద్యోగం వచ్చన్న, నీకెందుకే అంత ఇష్టం ఆయన అంటే అన్నాడు. ఇష్టం లేదా అమ్మ మీరు నన్ను సింగ్ బినామీ నన్ను పెట్టారు, ఇప్పుడు ఆ 10 20 అయినా నేను ఇవ్వాలి, ఎక్కడో ఒకటి అప్పు చేసి ఇవ్వాలి.
నీతో ఎందుకు నాకు పెంట, నాతో నీకెందుకు పెంట అన్నాక కేఎన్ఆర్ దగ్గరికి అడిగాడు. నేను డబ్బులు అయితే సింగ్తో మాట్లాడి చెప్తాను అన్న, డబ్బుల విషయం నువ్వు ఫోన్లో నాతో మాట్లాడద్దు అన్నాడు. సరే అని చెప్పి నేనైతే ఒకటే చెప్పాను సార్, ఆడికైతే ఫైనల్గా ఒకటి చెప్పా. ఆడు అమౌంట్ అయితే సింగ్ ఇవ్వలేడు. నేను చెప్పేస్తాను అంతే చెప్పండి. సింగ్ అయితే డబ్బులు ఇవ్వలేడు, ఆయన జోలికి వెళ్ళక నీ జోలికి రాము మేము అని చెప్పేశాము. ఆడి డబ్బుల వరకు ఇస్తాడని చెప్పారా? ఆడి డబ్బుల వరకు ఒక 15 వరకు అయితే ఇస్తాడని చెప్పా సార్. నేను ఓపెన్ చెప్తున్నా, నేను చెప్పింది ఏంటంటే 15 తెప్పించిస్తాడు, ఉద్యోగం చేసుకుంటాడు, చేసుకొని అని చెప్పా. సరే ఒక పని చేయమని 20 ఇచ్చి వాలంటీర్ పెట్టేసుకోమని చెప్పు అన్నాడు. ఆ వాలంటీర్ ఇచ్చేది అయితే నీకెందుకు ఇస్తాడు విషయం చెప్తాను సార్, మీరు మనసులో పెట్టుకోండి. ఈ టాపిక్ నాతో ప్రామిస్ చేయించుకున్నాడు ఆయన. నేను మీతో చెప్తానని చెప్పి అయితే చెప్పేశా, మీతో చెప్తానని అయితే చెప్పేశాను సార్. మీకు ఒకరికే చెప్పాను, నేను కూడా ఓపెన్ గా చెప్తాను. ఎందుకు అదేలేండి, 15 అయితే ఇమ్మని చెప్తాను. వాలంటీర్ ఇప్పుడు నీకు డబ్బులు ఇచ్చి వాలంటీర్ ఇది ఏంటంటే మరి రేపు పొద్దున వాలంటీర్ పెట్టాక ఇంకా నేను ఆయన జోలికి వెళ్ళాను, నువ్వు కావాలంటే నేను ఎక్కడంటే అక్కడ చెప్తాను అంటాడు. నీ వల్ల నాకు రూపాయి వచ్చింది డైరెక్ట్ అన్నాడు, నీ వల్ల నేను రూపాయి సంపాదించా. అరే ఈ ఫోన్లు బయట పెట్టి వచ్చాడా లేదా చూడు ఫస్ట్ అన్నాడు. ఫోన్ తీసుకురాని ఏమండి మీరు నన్ను అనుమానిస్తున్నారు, నేను అలాంటి మనిషిని కాదండి అన్నాడు. నువ్వు అనుమానించటం మనిషిలో కాదు, మేము కూడా అలాంటి వాళ్ళం కాదు, మరి వాడిని ఇరికిచ్చావు కదా అన్నాడు. డైరెక్ట్ అని ఇరికిచ్చావు కదా అన్నాడు. మరి వాళ్ళ లాస్ని ఎవరు పూలుస్తారు చెప్పండి అన్నాడు. వీళ్ళ లాస్ని ఎవరు పూలుస్తారు, సింగ్ పూడుతాడా నువ్వు పూడుతావా అని అడిగాడు. అది కాదు సార్, నేను ఏదో ఒకటి చేసి పెడతాను సార్. ఏం చేస్తావు చెప్పు, ఏదో ఒకటి అంటే ఏం చేస్తావు చెప్పు, నీ ఆస్తులు ఏమైనా తీసి అడిగి ఇస్తావా అన్నాడు. అట్లా కాదు సార్, మీరు చెప్పండి సార్, ఇంకెప్పుడు నేను వీళ్ళ జోలికి వెళ్ళను కాదు సార్. ఇతను కూడా పోయి నా గురించి చెప్పాడు. నువ్వు చెప్పకపోతే అతను చెప్పడు కదా అన్నాడు. బాగా చెప్పారు. నువ్వు చెప్పకపోతే ఆయన చెప్పడు కదా, భయపెట్టిచ్చేస్తున్నావు డిపార్ట్మెంట్ నువ్వు అన్నాడు. ఫస్ట్ నేను వెళ్ళి మాట్లాడాక ఇదంతా చెప్పాక ఆయన వచ్చాడు. వద్దు ఫస్ట్ వాడు వద్దు అసలు ఇక్కడ అన్నాడు. ఒక్కసారికి చూడు అన్నా. అన్నాక అతని జాబ్ గురించి అయితే ఒకటే చెప్పాడు. నేను చెప్తా ధనంజయ రెడ్డి గారికి, నేను చెప్తా అంటే చెప్తా, లేకపోతే నిన్ను కూడా తీసుకెళ్తా, ఇద్దరిని కూర్చో నీ ముందే చెప్తా. అది అవుతుందో లేదో నాకు తెలియదు. నాకు ఫోన్ చేయొద్దు నువ్వు ఎప్పుడు, మీ ఫోన్లన్నీ ట్యాపుల్లో ఉంటాయి, నువ్వు కానీ శ్రీకాంత్ కానీ నాకు ఫోన్ చేయొద్దు డైరెక్ట్ అన్నాడు. ఫోన్ ట్యాపుల్లో ఉంటాయి మాయి అన్నాక ఏంటి పవన్ కళ్యాణ్కి కాపుల మీటింగ్ పెడుతున్నావు కదా నువ్వు అన్నాడు. నేను లేదు సార్, నేను రాజశేఖర రెడ్డి గారి అభిమాని సార్, నేను రాజశేఖర రెడ్డి అంటే పంచ ప్రాణాలు సార్ వద్దాలే. అదే నాకు తెలుసు కదా, ఆయనకి తెలుసు. అన్నాక అసలు నీకు ఎందుకు ఇవ్వాలి ఆ 25 అన్నాడు. మళ్ళీ అసలు నీకు ఎందుకు ఇవ్వాలి 25, రేపొద్దున నువ్వు మళ్ళీ అన్యాయం చేయవేంటంటే ఏంటి శ్రీకాంత్ ఇచ్చే ఉద్దేశం ఉందా అన్నాడు. మనం ఒక 15 అయితే ఇవ్వాలి సార్, 15 అయితే ఇస్తానన్నా అని చెప్పా. అది శ్రీకాంత్ అండ్ సింగ్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో చాలా కీలకమైన అంశాలు, ప్రధానంగా కేఎన్ఆర్ గురించి. కేఎన్ఆర్ జగన్మోహన్ రెడ్డి అప్పటి పిఏ, సో ఇప్పుడు కూడా పిఏ అయి ఉంటాడేమో. అతని దగ్గరికి అసలు వీళ్ళు పంచాయతీ కోసం ఎందుకు వెళ్ళారు? అతను కేఎన్ఆర్ ఏమని చెప్తున్నాడు అంటే, మీ వల్లే నేను రూపాయి సంపాదించుకున్నాను, మీ వల్లే నాకు డబ్బులు వచ్చాయని చెప్పటం. అంటే అసలు పిఏల డ్యూటీ ఏంటి? ఇక్కడ ప్రశ్నించాల్సింది ఏంటంటే పిఏల డ్యూటీ ఏంటి? పిఏని పెట్టుకునేది ఎందుకు? ఈ సెటిల్మెంట్లు చేయమనా? అంటే అప్పుడు సీఎంకి తెలిసి సెటిల్మెంట్లు చేస్తాడా, సీఎంకి తెలియకుండా చేస్తాడా? అసలు పిఏలు చేయాల్సిన ఉద్యోగాలు ఏంటి? ఈ సెటిల్మెంట్లో జోక్యం చేసుకోవటం ఏంటి? అసలు వీళ్ళు వెళ్తే మంత్రి దగ్గరికి వెళ్ళాలి, లేదా పార్టీ పెద్ద దగ్గరికి వెళ్ళాలి, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలి, లేదా అధికారి దగ్గరికి వెళ్ళాలి. పిఏ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? అంటే పిఏలు కూడా రాజ్యాలు వెళ్తారా? పిఏలు కూడా సెటిల్మెంట్లు చేస్తారా? సో ఈ ఒక్క పిఏనైనా అందరూ పిఏలు అంతే పరిస్థితి. పైగా ఆయన చెప్తున్నది ఏంటంటే, వీళ్ళని బెదిరిస్తున్నట్టు మాట్లాడుతున్నాడంట, 2 వీళ్ళకి గైడెన్స్ ఇస్తున్నాడు. అంతేకాకుండా మీ వల్ల నేను ₹1 సంపాదించుకున్నాను, మీ వల్ల నాకు డబ్బులు వచ్చాయని చెప్పటం. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కోసం నువ్వు కాపు మీటింగ్లు పెడుతున్నావు కదా అని అవతల వ్యక్తిని అంటాం. సో ఇన్ని ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అంతేకాకుండా అతని వ్యవహారానికి సంబంధించి ధనంజయ రెడ్డి గారికి చెప్తాను అని, అప్పుడు కీలకమైన అధికారి ధనంజయ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తారు, కానీ పని అవుద్దో లేదో నాకు తెలియదు అని. ఎందుకంటే అవతల వ్యక్తి కూడా ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడు, ఆ ఇబ్బందిని సాల్వ్ చేస్తానని చెప్పడం కావచ్చు,
పైగా ఆ వచ్చిన వ్యక్తిని కేఎన్ఆర్ అనుమానించడం, నువ్వు నా దగ్గరికి వచ్చేటప్పుడు ఫోన్లు బయట పెట్టి వచ్చావా లేదా తెచ్చావా అని. అంటే మనం మాట్లాడుకుంటుందంటే ఒకవేళ రికార్డ్ చేస్తాడేమో అన్న అనుమానంతో అతన్ని కేఎన్ఆర్ అన్నట్టు, అతను కూడా కాదు నేను అట్లాంటి వాడిని కాదు సార్, నా మీద అనుమానించక్కర్లేదు అని ఆ వ్యక్తి చెప్పినట్టు, దానికి కేఎన్ఆర్ కూడా నేను అలాంటి వాడిని కాదు, నేను కూడా అలాంటి వాడిని కాదు, కానీ నువ్వు సింగును ముంచేసావు కదా, సింగును పట్టించావు కదా అని అనటం. సో ఇవన్నీ చూస్తూ ఉంటే పిఏలు ఏం చేస్తున్నారు అనేది వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి పిఏగా ఉన్న వ్యక్తి ఈ విధంగా సెటిల్మెంట్లు చేస్తారా? ఇవాళ ఒక పిఏని చూస్తూ ఉన్నాం, హోంమంత్రి, ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి, ప్రస్తుత హోంమంత్రి అనిత పిఏ జగదీష్ అంట. మనోడు విపరీతంగా సెటిల్మెంట్లు చేస్తున్నాడంట. ఆవిడ పేరును అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా చెలరైపోతుంటే ఆయన ఇప్పుడే తప్పించారు. సో ఇది ప్రభుత్వం దృష్టికి రాగానే అనిత పిఏ జగదీష్ని తప్పించేశారు, ఆ పోస్ట్ నుంచి పీక్ అవతల పారేశారు. మరి కేఎన్ఆర్ ఇన్ని అలిగేషన్స్ ఇతని మీద వచ్చినప్పుడు, ఈ విధమైన సెటిల్మెంట్లు చేస్తున్నప్పుడు ఇంకా అతను ఎట్లా కొనసాగించుకుంటారు? అతను విచారించాలి కదా. ఇప్పుడు ఇన్ని 100 కోట్ల భూముల రిజిస్ట్రేషన్లు కేఎన్ఆర్ ఆదేశాలతో చేశాను అని సింగ్ ఇక్కడ స్పష్టంగా ఆరోపణ చేసిన నేపథ్యంలో ఈ కేఎన్ఆర్ అనే వ్యక్తిని, అంటే కె నాగేశ్వర రెడ్డి అనే జగన్మోహన్ రెడ్డి పిఏని అదుపులోకి తీసుకుని ప్రశ్నించాలా లేదా? ఈ కేసులో అతను ఇన్వాల్వ్ చేయాలి కదా. ఇప్పుడు అవతల అరెస్ట్ అయిన వ్యక్తి అతను కూడా అక్యూజ్డ్ అయి ఉండొచ్చు, అతని మీద అలిగేషన్స్ ఉండొచ్చు, అతను కూడా తప్పులు చేసి ఉండొచ్చు, కానీ అతను అరెస్ట్ అయ్యాడు. సింగ్ అనే వ్యక్తి ఇప్పుడు నేను చేసిన తప్పుకు అరెస్ట్ అయ్యాడు. సో ఆ తప్పులు చేయడానికి కారణమైన వ్యక్తి, చేయించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కేఎన్ఆర్ అని చెప్తున్నాడు ఆ లేఖలో. సో ఇక్కడ ఫోన్ సంభాషణలో కూడా కేఎన్ఆర్ గురించి క్లియర్గా ఉంది. ఇంత క్లియర్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఈ కె నాగేశ్వర రెడ్డి అనే జగన్మోహన్ రెడ్డి పిఏ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు? ఎందుకు పోలీసులు ప్రశ్నించట్లేదు? ఎందుకు ఏసీబీ అధికారులు అతను అదుపులోకి తీసుకుని ప్రశ్నించట్లేదు? అతని ఆస్తుల మీద ఎందుకు ఏసీబీ సోదాలు చేయకూడదు? సో ఎందుకంటే అతను పిఏ అంటే మరి గవర్నమెంట్ పరిధిలోకి వస్తుందా లేదా, ఏసీబీ పరిధిలోకి వస్తుందా అనేది నాకు పూర్తి క్లారిటీ లేదు. కానీ ఇక్కడ వ్యవహారం అంతా కూడా సబ్ రిజిస్ట్రార్ల చుట్టూ జరిగింది కాబట్టి, ఇక్కడ అరెస్ట్ అయిన వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి అతని మీద ఎంక్వైరీ జరుగుతోంది కాబట్టి అతన్ని చేయమని ప్రోత్సహించింది, బెదిరించింది అక్కడ ఇంకొక సీఎంకి పిఏగా చేసిన వ్యక్తి కాబట్టి అతను ఎందుకు ప్రశ్నించకూడదు? ఆల్రెడీ ఒకవేళ ఏసీబీ కేసులు అరెస్ట్ అయిన ప్రభుత్వ అధికారులు వాళ్ళ బినామీలను అరెస్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర ప్రాపర్టీస్ మీద ఎంక్వైరీలు చేస్తున్నారు కదా. అదే క్రమంలో ఈ కేఎన్ఆర్ అనే వ్యక్తి మీద ఏసీబీ ఎందుకు దర్యాప్తు చేయకూడదు అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. ఒకసారి ఈ అలిగేషన్స్ ఎదుర్కొంటున్న చీమకుర్తి శ్రీకాంత్ ప్రస్తుతం మళ్ళీ లైన్లోకి వచ్చారు. శ్రీకాంత్ గారు వినపడుతుందండి వాయిస్ ఇప్పుడు? సార్ వినపడుతుందండి, చెప్పండి. యా ఇప్పుడు టోటల్గా ఒక 3 ఆడియోలు బహుశా సింగ్ ఫోన్ నుంచి లీక్ అయినట్టున్నాయి. మీరును సింగ్ మాట్లాడుకుంటున్న ఆడియో అనుకుంటావి, అంతేనండి? అవునండి. అందులో మీరు కేఎన్ఆర్ ప్రస్తావన తీసుకొస్తున్నారు. కేఎన్ఆర్ దగ్గరికి మీరు ఒక వ్యక్తిని తీసుకెళ్ళానని చెప్తున్నారు. ఎవరా వ్యక్తి అండి? ఎక్కడ కేఎన్ఆర్ అండి? కేఎన్ఆర్ సీఎం పిఏ, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పిఏ. నాకు ఒక్కసారి అది వాయిస్ పంపిస్తారా? 3 ఆడియోలు ఉన్నాయి. ఒక నిమిషం. ఎందుకంటే కేఎన్ఆర్ సింగ్ కూడా క్లోజ్, నాకు తెలిసి సింగ్ వెరీ క్లోజ్. ఓకే, అంటే మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, సింగ్తో మీరు మాట్లాడుతూ నేను కేఎన్ఆర్ దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకెళ్ళినప్పుడు మా ఇద్దరి మధ్య, మీ ముగ్గురు మధ్య జరిగిన సంభాషణ, అంటే కేఎన్ఆర్కి మీరు తీసుకెళ్ళిన వ్యక్తికి మీకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ, అక్కడ జరిగిన డిస్కషన్ మొత్తాన్ని ఫోన్లో మీరు సింగ్కి వివరిస్తున్నారు. మీరు కేఎన్ఆర్ దగ్గరికి తీసుకెళ్ళిన వ్యక్తి ఎవరు అనేది నేను అడుగుతున్న ప్రశ్న. అంటే కేఎన్ఆర్ అనే వ్యక్తి అంటే ఎవరు? మన జగన్ గారు పిఏ కేఎన్ఆర్ చెప్తున్నారు. నాకు అది ఐడియా లేదు యాక్చువల్గా. మరి కేఎన్ఆర్ అయితే సింగ్కి వెరీ క్లోజ్. అతను అంటున్నాడు మధ్యలో మీరు మాట్లాడుతున్నప్పుడు, మీరు నవ్వుతూ చెప్తున్నప్పుడు అతను అంటున్నాడు, ఎవరు? సింగ్ కూడా అంటున్నాడు కదా, అవును కేఎన్ఆర్ అలా అన్నాడా, కేఎన్ఆర్ ఇలా అన్నాడా అని. నువ్వు నాకు అంటే యాక్చువల్గా సింగ్ నాకు పరిచయం అయినప్పుడు దాదాపు ఒక 5 ఇయర్స్ నుంచి నాకు సింగ్ వెరీ క్లోజ్. ఇప్పుడు కేఎన్ఆర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పంచాయతీకి సంబంధించి అక్కడ జరిగిన సెటిల్మెంట్కి సంబంధించిన వ్యవహారంలో మీరు ప్రశ్నించారు అనేది ఇక్కడ అలిగేషన్. సో ఈ ఆడియో అంతా బయటకు వచ్చింది అనేది. ఒక్కసారి నాకు ఆడియో నాకు ఐడియా లేదు. మీకు ఒకసారి ఇప్పుడు ఆడియోలు పంపిస్తాను, ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. ఒక్కసారి రీతూ చౌదరి ప్రస్తుతం మనకి లైన్లో అందుబాటులో ఉన్నారు. రీతూ చౌదరి గారు నమస్తే. నమస్తే అండి. నా వాయిస్ వినపడుతోందండి? రీతూ చౌదరి గారు, హలో. చెప్పండి. రీతూ చౌదరి గారు, ఇప్పుడు మీ పేరు మీద 100 కోట్ల విలువైన భూముల్ని మిమ్మల్ని బినామీలుగా మీ పేరుని రిజిస్టర్ చేయించారు అనేది సబ్ రిజిస్ట్రార్ సింగ్ చేసిన ఆరోపణ. ఉన్నాయండి మీ పేరు మీద ఆ భూములు ఏమన్నా?
కోట్ల ఆస్తుంది, అది ఉంది ఇది ఉంది అనుకుంటే ఏదేదో కంప్లైంట్స్ పెడుతున్నారు, కానీ నాకు అసలు ఏ సంబంధం లేని దాంట్లో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు నాకు అసలు అర్థమే కావచ్చు. ఓకే, ఒక డాక్యుమెంట్ ఏదో బయటికి రిలీజ్ చేశాడు ఆ సింగ్ అనే అతను. అసలు ఏ సంబంధం లేదు. అండ్ మోర్ ఓవర్ నాది కోర్టులో ఉంది. నేను ఆల్రెడీ కోర్టుకి చెప్పాను. ఈ వీటి గురించి నాకు ఈ రెండు రోజుల నుంచి ఏదో అంటున్నారు, కానీ దీనికంటే ముందే 1 year నుంచి నాకు అతనికి ఏ సంబంధం లేనన్నట్టు నేను క్లియర్గా నేను కోర్టుకి నాకు వద్దు ఇతను అని నేను ఇప్పుడు తీసుకొచ్చి ఇతని భార్య అది ఇది అనుకుంటే ఏదో వేస్తున్నారు, అన్ని స్కాములు చేశారు అది ఇది అని నాకు అసలు ఎలాంటి సంబంధం లేని దాంట్లో నేను నా లైఫ్ స్టైల్ నేను బతుకుతున్నాను. కానీ ఇప్పుడు వనం దివ్య అంటే మీ పేరేనండి? అవునండి, వనం దివ్య తర్వాత పేరు మార్చుకున్నారు రీతు చౌదరి అని. అవును. ఇప్పుడు నాకు అసలు ఆ రిజిస్ట్రేషన్లు వీటి గురించి నాకు అసలు ఏ ఐడియా లేదు. మీరు క్లియర్గా చూస్తే నేను అంతకుముందు ఏ ల్యాండ్లు కొన్నా లేదు, ఏ ఫ్లాట్లు కొన్నా లేదు. నాకు అసలు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఎలాంటివి జరుగుతాయి అనేది కూడా ఏ క్లారిటీ లేదు. ఏదో సంతకం పెట్టమనంటే పెట్టాను తప్ప నాకు ఇది అన్ని కోట్లు ఇన్ని కోట్లు అసలు వీటి గురించే తెలియదు. ఇప్పుడు ఒక్క నిమిషం ప్రాపర్టీకి మాట్లాడొచ్చండి? సంబంధించి మీరు వేలు వేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్ ప్రస్తుతం నా దగ్గర ఉంది. ఏమండి ఒక్క నిమిషం, బిగ్ టీవీ గారు సార్ నమస్తే అండి. శ్రీకాంత్ గారు. హలో యా. సార్, ఒక విషయం మీకు క్లారిటీ ఇస్తున్నాను. మీరు ఆ డాక్యుమెంట్ క్లియర్గా చదవండి. అది డాక్యుమెంట్ మేము రిలేషన్షిప్లో ఉన్నప్పుడు రీతుకి నేను అవుట్ ఆఫ్ వెళ్ళేటప్పుడు రీతుకి పవర్ ఇచ్చాను. అప్పుడు దానికి ల్యాండ్ సేల్ అమ్ముతారేమో అనే ఉద్దేశం చేత రీతుకి ఇచ్చిన పవర్ అది. రీతు మీద ఉన్న సేల్ డీడ్ కాదు. దయచేసి ఆ డాక్యుమెంట్ మీరు ఒకసారి చూడండి. ఒక నిమిషం శ్రీకాంత్ గారు ఓకే. ఒక నిమిషం. రీతు గారు ఒక్క నిమిషం. మీకు వేరే ఫోన్ నుంచి కాల్ చేస్తాం. ఇది ఆడియో డిస్టర్బెన్స్ ఉంది. మీకు ఇంకో ఫోన్ నుంచి కాల్ చేస్తాం. ఒక్కసారి ఈ ఫోన్ నుంచి కలపండి. యా శ్రీకాంత్ గారు. సార్ శ్రీకాంత్ రీతు గారు, ఇప్పుడు ఇందులో రీతు పేరు సార్ చెప్పండి. మీరు ఏమని రాశారంటే ఆవిడ పేరు మీదకి, సో ఇది నీవు నాకు సతీమణివై ఉన్నావు, నా వ్యక్తిగత పని బాధ్యతలచే నా యొక్క ఈ దిగు తెలిపిన వ్యవహారాలను నేను స్వయంగా మేనేజ్మెంట్ చేసుకోవటానికి నాకు అవకాశం లేనందువల్ల నా సతీమణివైన నీ పేరు మీద నీకు ఈ పవర్ ఆఫ్ అటార్నీ, పవర్ ఓన్లీ పవర్ సార్, అది నాట్ ఫర్ సేల్ డీడ్, ఓన్లీ పవర్. ప్రాపర్టీ వాల్యూ సార్ పవర్ వేరు, సేల్ డీడ్ వేరు. పవర్ అంటే మనం అందుబాటులో లేనప్పుడు ఆవిడ వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయొచ్చు. దట్ ఈజ్ ఓన్లీ ఫర్ పవర్, ఓకే, నాట్ ఫర్ రిజిస్ట్రేషన్. అదే నిన్నటి నుంచి మీరు ఆ అమ్మాయి పేరు మీద ఆస్తులు పెట్టాను, ఆ అమ్మాయి పేరు మీద అది చేశాను ఇది చేశానని రకరకాలుగా వేస్తున్నారు. దయచేసి వేసే వాళ్ళు కూడా కొంచెం దయచేసి దాన్ని సేల్ డీడా పవరా ఒకసారి తెలుసుకోమని చెప్పి మీ మూలంగా నేను చెప్తున్నాను. యా ఓకే, తప్పకుండా అండి. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు ఖచ్చితంగా అది సింగ్ చేసిన ఆరోపణ మేము చేస్తున్నది బిగ్ టీవీ సార్. సింగ్ చేసిన ఆరోపణ కాబట్టి దయచేసి మీరు కూడా ఏదైనా సబ్ రిజిస్టార్ని కానీ ఏదైనా డిస్ట్రిక్ట్ రిజిస్టార్ని కానీ ఐజీ గారిని కానీ లైన్లో తీసుకుంటే ఒక్కసారి పవర్కి సేల్ డీడ్కి సేల్ కమ్ జీపీకి ఒక ఐడియా ఉంటుంది. యా ఇప్పుడు మీ భార్య, ఇప్పుడు ఆవిడ మీ భార్యనండి, ఆవిడ నా భర్త కాదు అన్నట్టుగా చెప్తున్నారు. యాక్చువల్గా ఒక విషయం చెప్తాను, ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన సమస్య, ఇది మా వ్యక్తిగత సమస్య అండి. మేము ఏదో కోర్టు ద్వారా చూసుకున్నాం కాబట్టి ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడకూడదు. ఓకే, నో ప్రాబ్లం. మీ ప్రైవసీ అది మీ ఇష్టం. దాని గురించి సారీ ఫర్ అది నేను చెప్పినందుకు అనుకోకండి. కరెక్ట్ కాదు, అది మేము కూడా ప్రస్తావించిన కరెక్ట్ కాదు. అంటే మేము ఇంకా ఇప్పటి వరకు మాకు డైవర్స్ నోటీస్ నాకు రాలేదు. మొన్న ఏదో డైవర్స్ నోటీస్ అంటున్నారు. ప్రస్తుతానికి మేము మాట్లాడుకున్నాం, కానీ ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన సమస్య. ఓకే అండి, దాన్ని మీ పర్సనల్ వ్యవహారంలోకి అసలు మేము దయచేసి ఫ్యామిలీ మ్యాటర్లో దయచేసి వేయకండి. ఎందుకంటే మాకు ఇంకా ఎలాంటి నోటీస్ రాలేదు, ఎలాంటిది కూడా రాలేదు. తప్పకుండా అండి. ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే, ఇందాక ఫోన్ ఆడియోలో మీరు కేఎన్ఆర్ దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెట్టింది ఎవరిని? రామారావునా? నాకు తెలిసినంత వరకు రామారావునేనా సార్? నాకు కేఎన్ఆర్ అనే వ్యక్తి, సింగ్ అనే వ్యక్తి చూపిస్తే మాత్రమే తెలుసు. ఓకే, నాకు కేఎన్ఆర్ డైరెక్ట్గా నాకు వ్యక్తిగతంగా కేఎన్ఆర్ అనే వ్యక్తి పరిచయం కాదు. సింగ్ 2-3 సార్లు కేఎన్ఆర్ ఇంటికి వెళ్ళి మాట్లాడుకునేవాడు. ఆయన ఏం మాట్లాడాడో తెలియదు. ఒకరోజు ఒక సబ్ రిజిస్టార్కిను రామారావు గారికి డిఆర్ గారికి గొడవ జరుగుతున్నప్పుడు సింగ్ నేను రాను, అక్కడికి వస్తే గొడవలు అవుతాయి శ్రీకాంత్, నువ్వు వెళ్ళు మాట్లాడు అంటే నేను అక్కడికి వెళ్ళాను తప్ప అక్కడ ఏం జరిగిందో నాకు సంబంధించిన ఒక ఫ్రెండ్ని పంపించాను. అక్కడ మాట్లాడుకున్నారు. అక్కడ ఏదైతే మాట్లాడుకున్నారో నేను సింగ్ చెప్పాను. ఇక్కడ ఎలాంటిది కూడా నాకు కేఎన్ఆర్ డైరెక్ట్గా ఎక్కడ కూడా పరిచయం లేదు. సింగ్కు మాత్రమే కేఎన్ఆర్ వెరీ క్లోజ్. ఇప్పుడు సింగ్కి కేఎన్ఆర్కి పరిచయం ఉంది, ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఎట్లా అండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు మీకు ఏమైనా పని ఉంటే మంత్రి దగ్గరికి వెళ్ళాలి,
లేకపోతే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళొచ్చు, అధికారి దగ్గరికి వెళ్ళొచ్చు, ఇంకొక అది ముఖ్యమంత్రి సింగ్ని దగ్గరికి అడగాలి సార్, నాకు తెలియదు కదా. ఇప్పుడు మీరు అందులో ఆడియోలో ఏమంటున్నారంటే నన్ను బినామీగా పెట్టి ఇరికిచ్చారు మీరు అనవసరంగా అని మీరు అన్నారు అవును అని. సార్, అవును సార్. నన్ను సింగు 2 ప్రాపర్టీస్ నాకు తెలియకుండా, కావాలంటే మీరు ఫోరెన్సిక్స్ ల్యాబ్కి ఆ డాక్యుమెంట్స్ పంపించండి. ఒకవేళ నేను ఆ డాక్యుమెంట్లో నేను సంతకం పెట్టుంటే నేను దేనికంటే దానికి సిద్ధం. ఇంకోటి ఏంటంటే సింగుకున్న ఆస్తులు మీరు ఇన్ని అడుగుతున్నారు కదా, శ్రీకాంత్ పేరు మీద లేనివి కూడా కొత్తగా క్రియేట్ చేసేసి శ్రీకాంత్ భార్య పేరు మీద పెట్టారు, శ్రీకాంత్ వాళ్ళ పేరు మీద పెట్టారు, వీళ్ళ పేరు మీద పెట్టారని. నాకు ఎలాంటి బినామీ ఆస్తులు లేవు. నేను నా కుటుంబము గత 30 సంవత్సరాల నుంచి నేను, మా కుటుంబము, మా అమ్మ వాళ్ళు, మా నాన్నగారు మంచి కాంట్రాక్టర్ అండి. దయచేసి మీరు నా ఊరికి వెళ్ళి కూడా మీరు కనుక్కోండి. మా ఫాదర్ ఒక క్లాస్ 1 కాంట్రాక్టరు. నేను ఎయిర్టెల్ డిస్ట్రిబ్యూషన్ దాదాపు సంవత్సరానికి 15 కోట్ల టర్నోవర్ ఉండే బిజినెస్ 6 సంవత్సరాలు చేశాను. నేను వ్యక్తిగతంగాను, మేము ఫైనాన్షియల్గాను కొంచెం మంచిగానే ఉన్నాము. మేము ఇన్కమ్ ట్యాక్స్ కూడా ప్రతిదీ పే చేసే ఉన్నాం. ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన డబ్బులతోనే మేము కొనుక్కున్నాం. కానీ ఇంకొకటి అంటున్నారు, సింగుకు సంబంధించిన బినామీ, సింగు గురించి మీరు మాట్లాడుతున్నారు. సింగుకు సంబంధించిన బినామీల గురించి మీరు ఎందుకు ప్రస్తావన తేవట్లేదు? ఓకే, ఎవరున్నారండి? సింగుకు సంబంధించిన బినామీ కిషోర్ కుమారే నాకు 2 అపార్ట్మెంట్లు అమ్మాడు. నేను వైట్ అమౌంట్, మా నాన్నగారు వైట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి కొనుక్కున్న, అవి కూడా ఏసీబీ వాళ్ళు ఫ్రీజ్ చేశారు. ధనలక్ష్మి బ్యాంకులో లోన్ ఉందండి. కిషోర్ కుమార్ అంటే ఎవరు? కిషోర్ కుమార్ అంటే సింగుకు బినామీ. ఆల్రెడీ ఏసీబీ వాళ్ళ దగ్గర టోటల్ డేటా ఉంది. ఓకే, అంటే విజయవాడలో అతను రియల్ ఎస్టేట్ చేస్తుంటాడా, బిజినెస్? విజయవాడ ఆయన ఒక గురువు గారండి, మన సింగు గారికి అత్యంత సన్నిహితుడు. ఒక భవానీ ట్రస్ట్ అని ఓపెన్ చేసి కొల్లూరులో ఏదైతే టెంపుల్ ఉందో దానికి నాకు తెలియకుండా ఏదో సంతకం, అంటే నాకు సింగుకు పరిచయం కాబట్టి నాకు ఒక సంతకాన్ని పెట్టినందుకు దానికి కూడా గుళ్ళో నాకు వాటా ఉందని చెప్తారు. నేను బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తినండి. నాకు ఈ గుళ్ళల్లోనూ నాకు సంబంధం. ఆ గుడిని అడ్డం పెట్టుకొని సింగు 48 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకొని దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని దొంగగా చేసుకొని సింగును మీరు దాని గురించి నిలదీయండి దయచేసి. నేను జగన్మోహన్ రెడ్డి గారి పాపం పండిందండి. సింగ్ అవినీతి పరుడు అన్న విషయం తెలుసు, సింగ్ మీద ఉన్న అలిగేషన్స్ తెలుసు. ఏమంటే సింగు భార్య పేరు మీద ఈ రోజు చెప్తున్నాను నేను, అంటే కాకుండా అతను ఏ విధంగా మేనేజ్ చేశాడు, ఎంటైర్ సబ్ రిజిస్టార్ని ఏ విధంగా మేనేజ్ చేశాడు, ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళని ఎట్లా మేనేజ్ చేశాడు అనేది అందరికీ కూడా తెలుసు. కాబట్టి వాళ్ళ పాపం పండింది. కాదండి, రిటైర్డ్ అయిన తర్వాత హ్యాపీగా మనవాళ్ళతో మనవరాళ్ళతో ఆడుకోవాల్సిన వ్యక్తి జైల్లో కూర్చున్నాడు, కటకటాలు లెక్కేస్తున్నాడు. సార్ ఒక్క నిమిషం, సింగుకి ఏం నష్టం పోయింది? ఏం లేదు సార్. చివరికి నష్టపోయింది నేను, నా కుటుంబం, నా ఫ్యామిలీ. నేను నష్టపోయాం. ఈరోజు నాకు రీతుకు గొడవలు అవ్వడానికి కారణం కూడా ఏసీబీ వాళ్ళే. ఈరోజు నేను ఏమంటానంటే శ్రీకాంత్ గారు, ఇప్పుడు సింగ్ చేసిన ఆరోపణ ఏంటంటే, ఒకటి మీ నుంచి ప్రాణహాని ఉంది అని, మీరు అతను చంపేస్తారని భయపడుతున్నాడు. మీరు అతన్ని కిడ్నాప్ చేసి గోవాలో బంధించిన మాట నిజమా? సార్ నేను కిడ్నాప్ చేసి గోవాలో బంధిస్తే ఏసీబీ వాళ్ళకి గుంటూరులో ఎలా దొరుకుతాడు సార్? ఇప్పుడు కాదు, కొద్ది రోజుల క్రితం. ఎప్పుడు సార్? కొద్ది రోజుల క్రితం మీరు అతను గోవాలో బంధించి కొట్టి అతని ఫ్యామిలీ నుంచి ₹1 కోటి వసూలు చేశారు. సార్ ఇప్పుడు నేను కొట్టిన రోజు, ఇప్పుడు ఎవరైనా ఒక మనిషిని కిడ్నాప్ చేస్తే మీరు తెల్లారిపోయి కంప్లైంట్ పెడతాడు, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు కంప్లైంట్ పెడతారు. ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? అది మీరు ₹1 ఇచ్చిన తర్వాత మీరు వదిలేశారు అని. ఎవరు ₹1 సింగు నాకు ₹1 ఇస్తాడా అండి? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ రుజువు చేయమని, నాకు ₹1 ఇచ్చింది, నాకు రుజువు చేయమనండి. నేను ఎక్కడికి వచ్చా, నేను అక్కడికి సిద్ధపడతాను. మన ఆడియోలో మీరు సింగు చాలా బాగా ప్రేమించుకుంటున్నారండి. సార్ సింగు నేను అత్యంత సన్నిహితులం. ఈరోజు సింగు నేను ఓపెన్గా చెప్తున్నాను, సింగ్ అనే వ్యక్తి నాకు చాలా మంచి మిత్రుడు, మా నాన్నగారు లాంటి వాడు సింగు. కానీ సింగు తర్వాత సింగు చాలా బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఓకే, ఇది సింగు రాఘవరావు గారు ఎప్పుడైతే దొరికేవాడో, దాదాపు రాఘవరావు దొరికినప్పుడు ఒక 1 year బ్యాక్ రాఘవరావు దొరికిన రోజే కన్ఫెషన్ స్టేట్మెంట్ సింగుకు బినామీ శ్రీకాంత్ అని ఏసీబీ వాళ్ళు రాశారు. ఆ రోజు చెక్ చేసుకున్నారు, నా ఆస్తులు ఫ్రీజ్ చేశారు. నేను ప్రమాణ పూర్తిగా దైవ సాక్షిగా చెప్తున్నాను, నేను కాణిపాకం వినాయకుడి మీద ఒట్టే చెప్తున్నానండి. మా నాన్నగారు సంపాదించిన డబ్బుతో నేను కిషోర్ కుమార్ దగ్గర కొనుక్కున్న ఆస్తులు కూడా ఫ్రీజ్ చేశారు ఏసీబీ వాళ్ళు. నా కుటుంబాన్ని రోడ్డును పాలు చేశారు. దాని గురించి డిస్కస్ చేద్దాం. మధ్యలో రాఘవరావు గారి పేరు ప్రస్తావన తెచ్చారు. రాఘవరావు ఎవరండి? రాఘవరావు గారు అంటే అంతకుముందు ఏసీబీ రైడ్ జరిగినప్పుడు అతను మా ఇంటి దగ్గర నాకు తెలియదు, నాకు సబ్ రిజిస్టార్లతో నేను రియల్ ఎస్టేట్ చేస్తానండి, చాలా మంచి సంబంధాలు ఉంటాయి నాకు, నేను ఎవరితో అయినా మంచి సంబంధాలు ఉంటాయి. ఏసీబీకి దొరికాడు. ఇప్పుడు ఈరోజు న్యూజివీడు సంథింగ్ ఎక్కడ ఏరియాలో చేస్తున్నాడు. ఆ రోజు రాఘవరావు దొరికిన రోజే ఏసీబీ వాళ్ళు స్టేట్మెంట్ తీసుకున్నారు, నువ్వు అక్కడ ఎందుకు దొరికావు అక్కడ నుంచి అంటే, నేను వచ్చేసాను అక్కడ నుంచి, నాకు ఈ గొడవలు పంచాయతీని వ్యాపారం చేసుకున్నామండి, నాకు ఈ గొడవల పంచాయతీలు అప్పుడే సింగుకు బినామీ శ్రీకాంత్ అని రాశారు. అంటే సింగుకు సంబంధించిన సమాచారాన్ని డాక్యుమెంట్లను ఏసీబీకి ఇచ్చింది రాఘవరావు అండి.
సింగుకు సంబంధించిన ఆధారాలు కానీ డాక్యుమెంట్లు కానీ ఇచ్చింది రాఘవరావు గారే ఇచ్చారు. అది నేను ఇచ్చానని సింగ్ అనుకుంటున్నాడు. అది రాఘవరావు గారు అప్పుడున్న సిచ్యువేషన్స్లో అప్పుడున్న ఏసీబీ వాళ్ళు అక్కడ సార్ అప్పుడు రాఘవరావు స్టేట్మెంట్ ఒక్కసారి మీరు నిజంగా మీడియా నుంచి నేను కోరుకునేదంటే రాఘవరావు ఏసీబీ వాళ్ళకి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. విజయవాడలో 8 మంది సబ్ రిజిస్ట్రార్ల గురించి ఐజీ గురించి పాత ఐజీ గారి గురించి ఆఫీసర్ల గురించి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ మీరు వేయండి మీడియాలో. ఎవరండి ఇచ్చింది? రాఘవరావు గారు ఇచ్చారు. ఓకే, ఆ సబ్ రిజిస్ట్రార్లు ఎవరు, ఐజీ ఎవరు అని చెప్పగలుగుతారా? ఒక్కసారి మీరు తెలుసుకోండి. అది నేను చెప్పడం కాదు. ఇప్పుడు నేను ఒక అధికారిని నేను బ్లేమ్ చేయలేను కదా సార్. ఓకే, ఒక అధికారిని నేను బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఈరోజు నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బు, నేను కష్టపడి సంపాదించుకున్న దాన్ని నన్ను బదనాం చేసి నన్ను రోడ్డును ఎక్కించి లాస్ట్కి నా కుటుంబాన్ని ఈరోజు నేను విడిపోవడానికి కారణం కూడా ఏసీబీ వాళ్ళేనండి. ఆ రోజు ఉన్న డిపార్ట్మెంటు, ఆ రోజు ఉన్న గవర్నమెంట్ వల్లే నేను విడిపోయానే. నాకు సంబంధం లేని దాంట్లో నా భార్యను తీసుకెళ్ళి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏసీబీ వాళ్ళు కూర్చోబెట్టి నానా నరకయాతన పెట్టించి ఆ రోజు సిచ్యువేషన్లు చేయబట్టి ఈరోజు దానికి ఆ అమ్మాయికి నాకు గొడవలు అవ్వడానికి కారణం కూడా ఈ గొడవలేనండి. ఓహో, రీతూ చౌదరిని ఏసీబీ వాళ్ళు ప్రశ్నించారు. ఎప్పుడండి ఇది? గత సంవత్సరంలోనే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ప్రశ్నించారండి. ఓకే, అంటే దానికి సింగ్ చెప్తున్నా ఇదేంటంటే వీళ్ళందరూ బెదిరించారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు తమ్ముడు సునీల్ రెడ్డి, పిఏ కేఎన్ఆర్, భారతీ రెడ్డి గారు బెదిరించి మీ పేరు మీద రీతూ చౌదరి పేరు మీద బినామీ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించారు. అలా ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ చేస్తే నేను ఇరుక్కుపోతాను కాబట్టి చేయనన్నందుకు నా మీద ఏసీబీ కేసు పెట్టించారు, దాడులు చేయించారు అనేది. ఒక్క నిమిషం సార్, నా పేరు మీద ఆల్రెడీ ముందే కేసు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా నేను తెలిసిన వాడిని అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, మీరు చెప్తున్న సునీల్ రెడ్డి గారికి తెలుసుంటే ఏసీబీ వాళ్ళు మమ్మల్ని ఎందుకు పిలిపిస్తారు, మా ప్రాపర్టీస్ ఎందుకు ఫ్రీజ్ చేస్తారు? మీకు లెటర్ పెడుతున్నా చూడండి. ఏసీపీ డీజీ నేను వేడుకున్న మా ఆస్తులు అన్ఫ్రీజ్ చేయమని మీకు వాట్సాప్లో లెటర్ పెడుతున్నా చూడండి ఒకసారి. ఇప్పుడు ఎన్ని కోట్ల ప్రాపర్టీస్ ఉంటాయండి ఏసీబీ వాళ్ళు సీజ్ చేసిన మీ ప్రాపర్టీస్? ఏసీబీ వాళ్ళు ఫ్రీజ్ చేసిన ప్రాపర్టీసు అంటే మేబీ నాకు మా మదర్ పేరు మీద అన్ని ఫ్రీజ్ చేశారండి. వాళ్ళు ఇంకా ఏమీ లేవు. అంటే ఇప్పుడు సింగ్ కొన్ని పీడిఎఫ్లో మీడియా వాళ్ళందరికీ కొన్ని డాక్యుమెంట్లు పంపించాడు వాళ్ళ అంచెలు. అవన్నీ నావి కాదండి. ఇదిగోండి, ఇందులో ఎంటైర్ అండి ఈసీలు మొత్తం తీస్తే దాదాపు ఒక 30 పేజీలు ఉన్నాయి. చెప్పండి సార్. అందులో నేను లైవ్లో చూపిస్తున్నాను మీకు. ఒకసారి మీకు ఒకవేళ చూసే అవకాశం ఉంటే ఒకసారి చూడండి. ఇందులో ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయంటే రాజమండ్రిలో ఉన్నాయి, విశాఖపట్నంలో ఉన్నాయి, విజయవాడలో ఉన్నాయి, ప్రాపర్టీ పేరు చెప్పండి సార్. నేను రియల్ ఎస్టేట్ ఒకటి నేను చెప్తా, ఇది చూడండి. ఇది ఒక ప్రాపర్టీ ఒల్లూరు గోపీచంద్ర నుంచి మీ పేరు మీదకి 217 స్క్వేర్ యార్డ్స్ స్థలం, 400 స్క్వేర్ యార్డ్స్ అనుకుంటా, 217 స్క్వేర్ యార్డ్స్ భూమి. ఇది ఎక్కడంటే కోలమూరు కొంతమూరు, అంటే బహుశా రాజమండ్రి దరిదాపుల్లో అనుకుంటా సార్. కొంతమూరు ఏరియాలో నా పేరు మీద ఉన్న కొల్లూరు గోపీచంద్ర నుంచి చీమకుర్తి శ్రీకాంత్ పేరు మీదకు బదలాయించబడింది ప్రాపర్టీ. ఓకే సార్. ఇది విజయవాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో, విజయవాడ పరిధిలో ఉన్న ఎస్ఆర్ఓలో రిజిస్టర్ అయింది రాజమండ్రి. సార్ మనం పొల్లూరు గోపీచంద్కు మనం అమ్మాం సార్. అది మీరు ఒకసారి చూడండి. నేను అమ్మిన ప్రాపర్టీ అది. ఓకే, సేల్ డీడ్ 28 లక్షల నేను అమ్మాను. 2,81,81,00,000 అనుకుంటా సార్. నేను అమ్మాను సార్. మీరు అది అమ్మారు, అది ఈయనే చేశాడు సార్. సింగు చేయటం అంటే సింగు నాకు తెలుసు కాబట్టి ఎనీవేర్ కాబట్టి ఎక్కడన్నా చేసుకోవచ్చు. సింగు చేసేది కాదు సార్. రాజమండ్రి సబ్ రిజిస్టార్ ఓకే చేయాలి సార్ దాన్ని. అది ఓకే. నెక్స్ట్ వచ్చి విజయవాడ అర్బన్లో ఒక ప్రాపర్టీ ఉంది. ఈ ప్రాపర్టీ దాదాపు సర్వే నంబర్ 427 అని ఇచ్చారు. 150 స్క్వేర్ యార్డ్స్. ఇది తాడేపల్లి సుబ్బారావు అండ్ చీమకుర్తి శ్రీకాంత్ మధ్య సేల్ డీడ్ జరిగింది. అది రాజమండ్రిదా సార్? అది కూడా ఇది విజయవాడ అర్బన్ అని ఉందండి. 150 గజాలు, 150 స్క్వేర్ యార్డ్స్ అని ఉంది. తాడేపల్లి సుబ్బారావు. సరే, 109 WB07 సర్వే నంబర్ 427, హౌస్ నంబర్ 7-365, ఎక్స్టెంట్ 150 స్క్వేర్ యార్డ్స్. అంటే హౌస్ ఇది ఏరియా సార్. సార్ అది మేము కొనుక్కున్నాను సార్. అది ఓకే, ఇది మీరు కొనుక్కున్నారు. ఎవరు? తాడేపల్లి సుబ్బారావు నుంచి నేను కొనుక్కున్నాను. అండ్ దెన్ అంటే ఇవన్నీ కరెక్టే? కరెక్టే సార్. నెక్స్ట్ ఇంకో ప్రాపర్టీ మిమ్మల్ని అడుగుతున్నాను. ఇది సుబ్బరాజు నగర్ WB 20-4 సర్వే నంబర్ 127 1B హౌస్. ఇది 202 స్క్వేర్ యార్డ్స్. బిల్డ్ 202 స్క్వేర్ యార్డ్స్ అన్నాడు. ఇది మీరు రంగారావు చిమ్మిరి నుంచి కొన్నారు సార్. ఇంకో అది ఏరియా సార్? అది రంగారావు చిమ్మిరి, బత్తిన అప్పారావు, మద్దిలపాలెం విశాఖపట్నం సార్. అది నేను అమ్మాను సార్. ఒకసారి చూడండి. అది మీరు అమ్మారు. ఇది కూడా ఇతనే రిజిస్టర్ చేశాడు. మద్దిలపాలెం విశాఖపట్నం మద్దిలపాలెంలో ఉన్న ప్రాపర్టీని
సార్ సింగే విషయం రిజిస్ట్రేషన్ చెప్తా చేశాడు. సార్, మీకు ఒక విషయం సార్, ఇప్పుడు నేను మీకు క్లియర్ క్లారిటీ ఇస్తున్నాను. దయచేసి నా మాట ఒకసారి వినండి. ఎక్కడ నుంచైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకే, సింగ్ వల్ల ఓకే. రిజిస్ట్రేషన్ అవ్వద్దు సార్, అది వైజాగ్ నుంచే యా, ఓకే యా, అవ్వాలి. ఏముందిలేండి, అంటే సింగ్ ఆల్రెడీ అసోసియేషన్ లో తిరుగుతుంటాడు, ఆ, యాక్టివ్గా పరిచయస్తుడు కాబట్టి ఉంటాడు. అక్కడ చేశాం. వాళ్ళకి మధ్య సబ్ రిజిస్టార్ల మధ్య అండర్స్టాండింగ్ ఉంటే తప్ప ఇతను రిజిస్ట్రేషన్ చేస్తా అన్నప్పుడు మద్రిపాలెం సబ్ రిజిస్టార్ చేయనని అండవు. ఆటోమేటిక్ లేదు సార్, అండర్స్టాండింగ్ డాక్యుమెంట్ కరెక్ట్ గా అయితే లేకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే అన్ని ప్రాపర్టీస్ సింగ్ దగ్గర ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించారు అని. ఏ సింగ్ గుంటలో నాకు చేయించొచ్చు, పరిచయస్తుడు పడమటలో కాబట్టి చేయించొచ్చు. చేశాను సార్ అంటున్నాను. సింగ్ నాకు పరిచయస్తుడే కదా సార్. నాకు ఇక్కడే మీకు పరిచయం ఉంది కాబట్టి ఇక్కడే మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ తో మీకు తప్పుడు రిజిస్ట్రేషన్ చేశాను అనేది ఇతను చేస్తున్న అలిగేషన్. సార్ ఇప్పుడు డాక్యుమెంట్స్ అన్ని నేను నాకు తప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తుంటే నా మీద ఎవరో ఒకళ్ళు వచ్చి కంప్లైంట్ పెట్టాలి కదా సార్. ఓకే సార్ ఇప్పుడు సింగు నా మీద ఎలిగేషన్ చేస్తున్నాడు, బయట ఎవరైనా వచ్చి నా ప్రాపర్టీ శ్రీకాంత్ లాక్కున్నాడని ఎవరైనా మీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ పెట్టారా? బహుశా ఇప్పుడు వస్తాయేమో, ఒకసారి వస్తే నేను అంటే దానికి విచారణ సార్ స్టార్ట్ అయింది కాబట్టి అలిగేషన్ మొదలైంది. ఇన్నాళ్ళు భయంతో ఉండొచ్చుగా. సార్ ఆ మీకు- విచారణ ఇప్పుడు మీకు అమ్మారని చెప్తున్నారు చేమకుర్తి శేషుబాబు, మీ నాన్నగారా? సార్ మా నాన్నగారు నాకు నాన్నగారి పూర్వం నుంచి నుంచి మీ పేరు మీదకి మద్రిపాలెంలోనే ఒక ల్యాండ్ సార్ ఒక విషయం అది ట్రాన్స్ఫర్ చెప్తాను. అయింది. మా నాన్నగారి పూర్వాజీతం ఆస్తి సార్ అది. మీరు డాక్యుమెంట్ చదువుకోండి, అది పూర్వం నుంచి వచ్చిన ఆస్తి కాబట్టి మా నాన్నగారు నాకు ఇచ్చేశాడు. ఓకే నేను ఆ రోజు నేనున్న పరిస్థితుల్లో నేను లేను కాబట్టి ఏదైనా నేను ఆ రోజు ₹1,00,00,000 లోన్ తీసుకున్నా డాక్యుమెంట్ మీద. ఇది మద్రిపాలెంలో కూడా మీకు ప్రాపర్టీస్ ఉన్నాయి. ప్రాపర్టీ మద్దలపాలెం ప్రాపర్టీ మీద ₹1,00,00,000 లోన్ తీసుకున్నాక దాన్నే పవర్ రీతుకు చేశానండి, వనం ఓకే. దివ్యాకి తర్వాత చేశానండి. తర్వాత ఈ ఒల్లూరు గోపీచంద్రకి మీకు మధ్య ట్రాన్సాక్షన్ ఎందుకంటే 2-3 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒల్లూరు వల్లూరు గోపీచంద్ర ఎవరు? వల్లూరు గోపీచంద్ అనే అతను వైజాగ్ అతను అండి, అతను నా దగ్గర ప్రాపర్టీ కొనుక్కున్నాడు. ఓకే అండ్ నెక్స్ట్ ఒక క్లారిటీ కోసం మిమ్మల్ని ఓకే, ఇబ్బంది పెట్టే 100% ఉద్దేశం ఇస్తాను కాదు. సార్. మీకు సార్ నేను కాణిపాకంకి సింగ్ వచ్చి రిలీజ్ ప్రమాణం చేసిన- చేయమని చేస్తా. యా సింగ్ రిలీజ్ చేసిన డాక్యుమెంట్లో ఉన్నాయన్నీ మిమ్మల్ని అడుగుతున్నా. అడగండి ఇక్కడ సార్. అనురాధ చిమ్మిరి నుంచి మీరు ఒక చేమకుర్తి శ్రీకాంత్ ఒక ప్రాపర్టీ కొన్నారండి. ఇది ఎక్కడ సార్? 1,91,91,09,000 రూపాయల ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ వాల్యూ. ఇది రిజిస్ట్రేషన్ వాల్యూ 1,91,00,000 ఉందంటే మామూలు ప్రైవేట్ వాల్యూ దాదాపు 20 కోట్లు ఉండొచ్చేమో. ఇది చిమ్మిరి అనురాధ అంటండి. చిమ్మిరి సార్ అనురాధ అది పార్టీషన్ డాక్యుమెంట్ మీరు చెప్పేది. నేను కొనుక్కున్నది అంత ప్రాపర్టీ కాదు. ఒకసారి కింద ఉంటుంది చూడండి ఒకసారి, అది వాళ్ళ డాక్యుమెంట్ మీరు చదివేది. ఓకే ఇది సర్వే నెంబర్ ఉంది, సరిహద్దులు ఉన్నాయి. ఈ ప్రాపర్టీ మీకు పవర్ టు సెల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ 54 lakhs సార్ నేను తీసుకున్నది. అది 2 కోట్ల ప్రాపర్టీ వాళ్ళ డాక్యుమెంట్ సార్. వాళ్ళ డాక్యుమెంట్స్ నాకు సంబంధం కాదు కదా సార్. ఓకే నెక్స్ట్ ఇది ఏంటండి 23,000 స్క్వేర్ యార్డ్స్ స్థలం ఒకటి ఉందండి. 23,000 స్క్వేర్ యార్డ్స్ అంటే ఏకంగా. ఎక్కడ సార్ అది? ఇది మార్టిగేజ్ వితౌట్ పొజిషన్ మార్టిగేజ్ సార్ అది? ప్రాపర్టీ అండి. 23,000 స్క్వేర్ యార్డ్స్. సార్ మార్టిగేజ్ అంటే మేము 15 మంది ఫ్రెండ్స్ కలిపి ఒకరికి ₹2 కోట్ల ఇచ్చాము, మనిషికి 15 లక్షల రూపాయలు చెప్పిన మార్టిగేజ్ చేసుకున్నాం ప్రాపర్టీ అంతే, నా ప్రాపర్టీ కాదు అది. యా ఇందులో ఎవరెవరి పేర్లు ఉన్నాయండి? చేమకుర్తి శ్రీకాంత్, దాసరి సజ్జల కీర్తి, ఉయ్యూరు దుష్యంత్, కృత్తివేణి కిషోర్ కుమార్ అండ్ పాలసత్తి రామిరెడ్డి, తాడేపల్లి వెంకటరమణ అండ్ దేవని బాలాజీ 7 పేర్లతో రిజిస్టర్ అయ్యిందండి. అవును సార్, 7 కలిసి మేము డబ్బులు ఇచ్చాం సార్, వాళ్ళకి ఇచ్చి మేము మార్టిగేజ్ చేసుకున్నాం. ఓకే ఇచ్చిన వాల్యూ ఎంత తెలుసా సార్? ఈ ప్రాపర్టీ కూడా సింగ్ దగ్గరే రిజిస్టర్ అయింది. మార్టిగేజ్ సార్ అది. యా ఓకే మా ప్రాపర్టీ కాదు సార్ అది. ఓకే సార్ ఇంకోటి ఇప్పుడు ఎవరికైనా అప్పు కావాలంటే చేమకుర్తి మేము జానకీదేవి ఎవరండి? మా అమ్మగారండి. ఓకే ఆవిడ పేరు నుంచి కూడా మీకు ట్రాన్స్ఫర్ అయినట్టుంది ఒక ప్రాపర్టీ. నా పేరు నుంచి మా మమ్మీకి వెళ్ళింది సార్. ఇక్కడ ఇదే కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు అందరూ కూడా. నేను చెప్పాల్సింది ఏంటంటే నా పేరు నుంచి మా మమ్మీకి చేశాను నేను. ఓకే ఇంకా చాలా ఉన్నాయండి. అడగాలంటే ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయంటే అడగండి సార్, ట్రాన్సాక్షన్స్ చెప్తాను. దాదాపు ఒక 200 ట్రాన్సాక్షన్స్ ఉన్నట్టు. సార్ నాకు ఇంకా ఎలాంటి ప్రాపర్టీస్ లేవు ఇప్పటి వరకు, మీరు చెప్పిన ప్రాపర్టీసే. మరి ఎన్ని ఉన్నాయి కదండి ఇవి? చెప్పండి. శ్రీమకుర్తి శ్రీకాంత్ పేరు మీద. పెనమలూరులో సర్వే నంబర్ 246/3 హౌస్ నంబర్ 12-180 ఎక్స్టెంట్ 290 స్క్వేర్ యార్డ్స్ బిల్ట్ అని క్లియర్గా ఉంది. సార్ ఇది అవన్నీ సర్కార్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి కొనుక్కున్నాం సార్. చీమకుర్తి శేషబాబు కాంటే మీరు ఐటీ రిటర్న్స్ కావాలంటే ఓకే మీకు పంపిస్తాను. ఇది ఎవరి నుంచి ఉందంటే అండి ఐశెట్టి వీరలక్ష్మి. ఐసెట్కి వీరలక్ష్మికి మేము అమ్మాం సార్. ఓకే సో ఇది సింగ్ దగ్గరే రిజిస్టర్ అయింది. సార్ సింగు దగ్గర రిజిస్టర్ అయిందా ఎక్కడైందో నాకు తెలియదు, కానీ మీకు ఒక విషయం చెప్తానండి సార్. సింగు నాకు పరిచయస్తుడు కాబట్టి మేము ఏ రిజిస్ట్రేషన్ అయినా సింగు దగ్గరికి వెళ్ళే పెట్టుకునేవాడిని. బయట సబ్ రిజిస్టార్లు అంటే మళ్ళీ లేట్ అవుతుంది, మళ్ళీ డబ్బులు ఇదని సింగు దగ్గర చేసేవాళ్ళం. ఓకే సో వాటిని ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్స్ అన్నిటిని మీరు ఏవైతే సింగ్ దగ్గర చేయించారో
ఆ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా ఇల్లీగల్గా చేయించారు, అది కూడా కేఎన్ఆర్ బెదిరించి చేయించారని. సార్ ఇవి ఇప్పుడు మీరు చెప్పిన ఆస్తులన్నీ కూడా నాకు మా నాన్నగారికి సంబంధించిన ఆస్తులు, పూర్వం నుంచి ఉన్నటువంటి ఆస్తులు, ఇప్పుడు వచ్చిన ఆస్తులు కాదు. ప్లస్ మేము ఇన్కమ్ ట్యాక్స్లో కూడా చూపించిన ఆస్తులు సార్ ఇవి. ఓకే, అంటే మొత్తం టోటల్గా శ్రీకాంత్ గారు ఎన్ని కోట్ల ప్రాపర్టీ ఉంటుందండి మీకు మార్కెట్ వాల్యూ? మార్కెట్ వాల్యూ నాకు తెలిసినంత వరకు మీరు చెప్తున్నారు 700 కోట్లు అంటున్నారు, కానీ నాకు తెలిసినంత వరకు మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు 5 కోట్లు 4 కోట్లు వచ్చి ఉంటుంది. అంతే హలో, అంతే. 5 కోట్లు 4 కోట్లు అయితే పెద్దగా ఎవరు పట్టించుకోరండి. మరి అదే మరి కావాలని ఎందుకు చేస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఇన్ని పేజీలు డాక్యుమెంట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు డాక్యుమెంట్స్ అనేది పేజీలు ఉంటాయి సార్. ఓకే, డాక్యుమెంట్లు అనేది పేజీలు చాలా ఉంటాయి, కానీ ప్రతిదీ కూడా అన్ని నా అయిపోదు కదా సార్. ఇప్పుడు మీరు 20 కోట్ల డాక్యుమెంట్ ఒకటి చెప్పారు, మేము ₹1,50,00,000 10 మంది కలిసి ఇచ్చాం. 10 మంది అంటే మనిషికి ₹15 లక్షలు ఇచ్చుంటాం. ₹15 లక్షలకి 200 కోట్లు నాది అయిపోతుందా సార్? ఓకే సార్ ఇవన్నీ ఏసీబీ వాళ్ళకి డేటా తీసుకున్నారు సార్ నా దగ్గర. మీకు అర్థం కాని విషయం ఏంటంటే గత సంవత్సరంలోనే ఏసీబీ వాళ్ళు ఈ డేటా అంతా తీసేసుకున్నారు నా దగ్గర. ఓకే, అప్పుడు ఏసీబీ సిఎస్ శివప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఆయన ఇన్స్పెక్టరు, ఆయనకి మొత్తం డేటా మొత్తం నా దగ్గర మొత్తం రాసుకున్నాకే నేను ఒక లెటర్ రాసి పంపించాను. కావాలంటే మీకు ఆ లెటర్ కూడా మేము ఏసీబీ డీజీకి రాజనాథ్ రెడ్డి గారికి ఇచ్చాను. కావాలంటే మీకు ఆ లెటర్కి సంబంధించింది కూడా మీకు పంపమంటే నేను పంపిస్తాను. అంటే ఇప్పుడు మీకు సింగ్ గారు మీకు చాలా మంచి ఫ్రెండ్ అన్నారు, సింగ్ గారు మీకు తండ్రి లాంటి వాళ్ళు అంటూ ఉన్నారు, ఆయన దగ్గరే మొత్తం రిజిస్ట్రేషన్ చేయించామని కూడా అంటున్నారు తెలిసిన వ్యక్తి. అవును సార్. సో ఎక్కడ చెడింది మీకు ఆయనకు మధ్య సంబంధాలు ఎందుకు చెడిపోయాయి? నాకు సింగుకి ఎక్కడ చెడిపోయాయంటే సింగు నేను నా ప్రాపర్టీ సింగు దగ్గర నేను డబ్బులు పెట్టి కిషోర్ కుమార్ దగ్గర నేను కొనుక్కున్నానండి. ఓకే, రాఘవరావు ఇష్యూ జరిగినప్పుడు నా ప్రాపర్టీ సీజ్ చేసినప్పుడు నేను కిషోర్ కుమార్కి నేను అన్నా కదా, మీ వల్ల నా ప్రాపర్టీ సీజ్ అయిందబ్బా, నేను వైట్ పెట్టి కొనుక్కున్నాను, నేను కొనుక్కున్న ప్రాపర్టీ వల్ల నా డబ్బులన్నా నాకు వెనక్కి ఇవ్వండి, లేకపోతే ఇప్పుడు నేను ఒక ప్రాపర్టీ వైట్తో కొనుక్కున్నాను సార్. నేను మా నాన్నగారి పేరు మీద ధనలక్ష్మి బ్యాంకులో లోన్ తీసుకొని కొనుక్కున్నా. ఓకే, అది కిషోర్ కుమార్ దగ్గర ఎవరు సింగ్ గారి దగ్గర నేను కొనుక్కున్నా, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను. ఓకే, ఆర్టీజీఎస్ నెంబర్లతో సహా మెన్షన్ చేసి ఉన్నాయి. ఓకే, అది సీజ్ చేశారు. అప్పుడు సింగు అప్పుడు ఏం చేశాడంటే రాఘవరావు ఇష్యూ జరిగేటప్పుడు రాఘవరావు సింగుకు బినామీ అంటే సింగు పారిపోయాడు అక్కడి నుంచి. ఓకే, ఏసీబీ వాళ్ళు నన్ను ఎంత టార్చర్ పెట్టారో, నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో నాకు తెలుసండి. నా కుటుంబాన్ని, నా భార్యని తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఎంత ఇబ్బంది పెట్టారో నాకు తెలుసు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. ఇవన్నీ మీరు చెప్పినవన్నీ ఫ్రీజ్లో ఉన్నాయి సార్. శ్రీకాంత్ గారు, ఇప్పుడు మీ పేరు మీద మీకు తెలియకుండా సింగ్ ఏమన్నా ఆస్తులను రిజిస్ట్రేషన్ చేశాడండి. చేశాడు. ఎక్కడెక్కడ ఉన్నాయి మీకు ఏమైనా తెలుసండి? అంటే మీరు ముద్ర వేయకుండా సార్ వేలుముద్రలు వేయక్కర్లేదు. ఒక విషయం మీకు అదే చెప్తున్నాను. ఓకే, ఫోటో ఫామ్ అనేది ఒక ఫామ్ ఉంటుందండి. సింగుకు సబ్ రిజిస్టార్ ఆఫీస్లో సింగుకు తెలిసినంత నాలెడ్జ్ ఎవరికి తెలియదండి. ఒక వ్యవస్థ గురించి సింగుకు తెలిసినంత నాలెడ్జ్ మీరు సింగు అనే వ్యక్తి సార్, సింగు ఒక నిజంగా నిజాయితీ పరుడైతే సింగు వాళ్ళ భార్య పేరు మీద ₹3 కోట్ల హైదరాబాద్లోని గోకుల్ ఫ్లాట్స్లో 8 అపార్ట్మెంట్లు, వెట్టెక్స్లోని ఒక అల్లుడి పేరు మీద అపార్ట్మెంటు, వాళ్ళ కూతురు పేరు మీద మైహోం భూజాల అపార్ట్మెంటు, బెంగళూరులో స్థలాలు, గుంటూరులో రాంబాబు అనే సబ్ రిజిస్టార్ ఆఫీసులో పనిచేసే రాంబాబు పేరు మీద ఆస్తులు, ఇవన్నీ ఎక్కడి నుంచి కిషోర్ కుమార్ పేరు మీద ఆస్తులు, వాళ్ళ ఆవిడ పేరు మీద ఆధార్ కార్డు నెంబరు పేరు తప్పు పెట్టి విజయవాడలో 5-6 అపార్ట్మెంట్లు ఎలా రిజిస్ట్రేషన్ చేశాడు ఏసీపీ వాళ్ళ దగ్గర డేటా ఉంది. ఓకే, ఈరోజు అతను తప్పించుకోవడానికి, అతను బయటకు తప్పుకోవడానికి నా మీద నింద వేస్తున్నాడు. కానీ సార్ సింగు నవ్వుకుంటూ మాట్లాడాడు కదా, సింగు మరి నా వాయిస్లను ఎందుకు రికార్డ్ చేశాడు మీరు చెప్పండి. ఓకే, అదే నేను అంటున్నానండి, అంత తండ్రి లాంటి వ్యక్తి, మీరు అంతగా అభిమానించిన వ్యక్తి ఎందుకు మీకు నమ్మక ద్రోహం చేశాడు అని. చేశాడు సార్. ఇప్పుడు వ్యక్తులు, వ్యవస్థలు అందరూ ఉంటారు సార్. ఒకటి కరెక్ట్గా ఉండాలని లేదు. వాడి వ్యక్తిత్వం అట్లా అయిపోయింది, ఆయన వ్యక్తిత్వం అట్లా. అంటే ఇప్పుడు మీ ఇద్దరు డిస్కస్ చేసింది రాఘవరావు గురించా? ఎప్పుడు సార్? మా ఇద్దరు డిస్కషన్ రాఘవరావు దగ్గర నుంచే సింగ్ అనేది ఇష్యూ స్టార్ట్ అయింది సార్. ఫోన్ సంభాషణలో మీ ఇద్దరు డిస్కస్ చేసింది అంటే సింగుకు వెన్నుపోటు పొడిచాడని, సింగుకు సంబంధించిన ఆధారాలు ఏసీబీకి ఇచ్చాడని, సింగుని ఇరికిచ్చాడని మీరు చెప్తున్నారు సార్. అక్కడ జరిగిన నాకు సింగు చెప్పింది నేను మీకు చెప్తున్నా. రాఘవరావుకి, రామారావుకి, సింగుకు గొడవలు ఉన్నాయి. ఓకే, వీళ్ళ ముగ్గురు జరిగిన సంభాషణ మేము మాట్లాడుకునే వాళ్ళం తప్ప మిగతాది నాకు ఎలాంటి సంబంధం లేదు. అంటే కేఎన్ఆర్ దగ్గరికి మీరు ఆ వ్యక్తితో కలిసి మీరు కేఎన్ఆర్ దగ్గరికి వెళ్ళారని చెప్తున్నారు ఆడియోలో. కేఎన్ఆర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కేఎన్ఆర్ కూడా ఆ వ్యక్తిని అనుమానించి నువ్వు ఫోన్ బయట పెట్టి వచ్చావా చెక్ చేయండి అని అంటాం కావచ్చు, లేదు నేను నా మీద అనుమానం అక్కర్లేదు నన్ను నమ్మొచ్చు అని ఆయన అన్నట్టు, కానీ నిన్ను నమ్మొచ్చు కానీ మరి సింగిని ఇరికిచ్చావు కదా అని ఆయన అన్నట్టు, కేఎన్ఆర్ అన్నట్టు
సార్ విషయం చెప్తాను. నాకు ఆ రోజు రామారావు గారు నాకు చెప్పలేదు సార్, సింగు రామారావు గారు ఎదురు పడితే కొట్టుకుంటారని సింగు నన్ను అక్కడికి పంపించాడు. కానీ కేఎన్ఆర్ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు నాకెందుకు ఈ పంచాయతీ అని చెప్పేసి ఏం జరిగిందో అక్కడ చెప్పా. అదే ఫస్ట్ టైం, దేవుడు సాక్షిగా చెప్తున్నాను, కేఎన్ఆర్ని చూడటం నేను అదే ఫస్ట్ టైం. అంటే కేఎన్ఆర్ దగ్గరికి ఎందుకంటే అసలు నాకు అర్థం కాదు. ఇందాక నుంచి అంటుంది అదే కేఎన్ఆర్ ఎవరు? సింగుకి అత్యంత సన్నిహితుడు అండి కేఎన్ఆర్. ఆయన సెటిల్మెంట్లు చేసేవాడా? అది నాకు తెలియదండి. సింగుకి చాలా సన్నిహితుడు కేఎన్ఆర్. ఓ సింగ్ ఒక సబ్ రిజిస్ట్రార్కి, విజయవాడలో ఉన్న ఒక సబ్ రిజిస్ట్రార్కి కడప జిల్లాకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్కి మధ్య ఇంత సంబంధాలు ఎట్లా? అది నాకు ఎలా తెలుస్తుందండి? వాళ్ళిద్దరికి వాళ్ళు ఏదో రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక్క నిమిషం. కేఎన్ఆర్ అనే వ్యక్తి ఎలా పరిచయం అంటే, కేఎన్ఆర్కి విజయవాడలో అపార్ట్మెంట్ ఉంది. ఆ అపార్ట్మెంట్ అప్పుడు గుణదల ఆఫీస్లో సింగు ఉన్నాడు. ఓకే, అట్లా వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడ్డదండి. కావాలంటే మీరు ఆ డాక్యుమెంట్ కూడా చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు అందరూ ఆడియోలో ఏదో ఒక మాట అంటున్నారు, 50 ఇచ్చి విఆర్ఎస్ తీసేసుకుంటే వదిలేస్తారంటున్నాడు అతను అని. 50 అంటే 50 కోట్లు ఇచ్చా? 50 కోట్ల? ఒక 50 ఇచ్చి మీరేమంటున్నారంటే ఒక 15 వరకు ఇవ్వచ్చు అని కేఎన్ఆర్తో అన్నారు అని. నాకు తెలిసినంత వరకు అది 5 సంవత్సరాలు 3.5-4 సంవత్సరాల క్రితం జరిగింది. ఇవన్నీ నాకు ఐడియా కూడా లేదు, నిజంగా చెప్తున్నాను. ఓకే, సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూలు మాట్లాడుకుంటున్నారు అందులో. పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ తరపున కాపులందరినీ కూడగట్టి నువ్వు ప్రచారం చేస్తున్నావంట కదా అని కేఎన్ఆర్ మీరు తీసుకెళ్లిన వ్యక్తిని అంటున్నట్టుగా. సార్ నన్ను కూడా విరికిచ్చింది కేఎన్ఆరే అని నేను చెప్తానండి. ఇంకా నేను అంతకంటే ఏం చెప్పాలి? ఏసీబీలో నన్ను ఇరికిచ్చిందే కేఎన్ఆర్. మిమ్మల్ని ఇరికిచ్చింది కేఎన్ఆర్? నాకు తెలిసి అయితే నాకు ఏసీబీ వాళ్ళు చెప్పింది అదే చెప్పారు నాకు అప్పుడు. ఓకే, సింగు చెప్పబట్టే కేఎన్ఆర్ నన్ను ఇరికిచ్చాడని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకు శ్రీకాంత్ గారు కేఎన్ఆర్ మిమ్మల్ని ఇరికించాల్సిన అవసరం? సింగు కేఎన్ఆర్ చాలా వెరీ క్లోజ్ సార్. ఓకే సార్, సింగుకి వైసీపీ గవర్నమెంట్లో మంచి పరిచయాలు ఉన్నాయి. ఓకే, ఒక సబ్ రిజిస్ట్రార్లు అదే ఏరియాలో పనిచేయాలంటే పరిచయస్తులు లేకుండా అక్కడ చేయలేడు. ఓకే, అటు గాంధీనగర్ నుంచి గుణదల్ వెళ్ళాడు, గుణదల్ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్ళాడు. ఇవన్నీ చేయకపోతే ఎలా అవుతుంది సార్ చెప్పండి? ఓకే, సింగు తాగేసి ఆఫీసులో ఎంత గొడవ చేశారో మీరు వీడియో చూడండి ఒకసారి. ఓకే, మీ ఇద్దరు కలిసి గోవా వెళ్ళారండి? సింగు నేను చాలా చోట్లకు తిరిగామండి. ఓకే సార్, సింగు నేను మంచి క్లోజు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నాకు క్లోజు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాగానే ఉంటారు. అంటే శ్రీకాంత్ గారు మిమ్మల్ని వీడియో ఫోటో చూస్తుంటే మీరు చాలా యంగ్స్టర్గా ఉన్నారు, సినిమా హీరోలా కనపడుతూ ఉన్నారు. నాలంటోని తీసుకెళ్ళాలని ముసలోని తీసుకెళ్ళటం ఏంటండి గోవాకి? అంటే అది సార్, ఇప్పుడు 50 సంవత్సరాలలో నాకు ఫ్రెండ్స్ ఉంటారు, 15 సంవత్సరాలలో ఫ్రెండ్స్ ఉంటారు, 70 సంవత్సరాలలో నాకు క్లోజ్ ఉంటారు, అందరూ ఉంటారు కదా సార్. అంటే అట్లా కాదు శ్రీకాంత్ గారు, నేను క్యాజువల్గా అడుగుతున్నాను మిమ్మల్ని. సార్, నేను గోవా వెళ్ళాలనుకుంటే ఒక అందమైన అమ్మాయిని తీసుకుని వెళ్తానండి. నేను నా ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్తానండి. అదే ముసలాండి 60 ఏళ్ళ వయసున్న ముసలాండి తీసుకుని గోవా బీచ్లో కూర్చుని ఏం చేస్తామండి మనం? గోవా బీచ్లో అంటే సింగు మంచిగా తాగుతాడు, మంచి కబుర్లు చెప్తాడు, మంచిగా బాగానే ఉంటాడు. కానీ ఇక్కడ జనం చూస్తున్నారు శ్రీకాంత్ గారు, మీరు నేను మాట్లాడుకునేది మొత్తం జనం చూస్తున్నారు. మనం మాట్లాడేది నమ్మకస్యంగా ఉండాలి అని నేను అనేది ఏంటంటే, ఎంత పెద్ద ఎత్తున వ్యాపార డీలింగ్స్ లేకపోతే మీరిద్దరు కలిసి గోవా దాకా వెళ్తారు అని. వ్యాపార లావాదేవీలు సింగుకి నాకు ఏమీ లేవు సార్. నేను డబ్బులు ఇచ్చాను సింగుకి, నాకు ఎప్పుడైనా కావాలని ఇచ్చేవాడు, నేను డబ్బులు ఇచ్చాను. నాకు ఇంకా 40 లక్షల రూపాయలు డబ్బులు సింగు దగ్గర నుంచి రావాలి సార్. నేను ఆ డబ్బులు అడుగుతానేమో అని ఇంత ఇష్యూ చేస్తున్నాడేమో అంటున్నా నాకు తెలియదు సార్. మీరు బేసిక్గా ఖమ్మం జిల్లా భద్రాచలం కదా? అవును సార్. మీ నేటివ్? అవునండి. ఖమ్మం జిల్లా భద్రాచలానికి సంబంధించిన చేమకుర్తి శ్రీకాంత్కి విశాఖపట్నం మద్దిరపాలెంలో ప్రాపర్టీస్ ఉంటాం, రాజమండ్రిలో ప్రాపర్టీస్ ఉంటాం. సరే ఉండొచ్చు, ఎక్కడే దేశంలో ఎక్కడైనా ఉండొచ్చు. మా నాన్నగారిది ప్రాపరు, మా నాన్నగారు వాళ్ళ అమ్మది మొత్తం అంతా రాజమండ్రి అండి. ఓకే ఓకే, దాని ద్వారా నాకు వచ్చిన ప్రాపర్టీస్ పూర్వాజితమైనటువంటి ఆస్తులు అయ్యి. ఓకే, అంటే మీకు తెలిసిన సమాచారం చాలా క్లారిటీగా చెప్పండి. మీరు ఇందాక ఒక ఇంపార్టెంట్ పాయింట్ అన్నారు, కేఎన్ఆర్ఏ నన్ను ఇరికిచ్చాడేమో అని నా డౌట్గా ఉంది అని. అంటే మీ దృష్టిలో ఒకటి చెప్పండి, సీఎం పిఏగా పనిచేసిన కేఎన్ఆర్ అనే వ్యక్తి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశాడా? సింగ్తో కలిసి ఇలాంటి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసి ఉంటాడని మీరు భావిస్తున్నారా? నాకు తెలిసినంత వరకు చేసి ఉంటాడని నేను అనుకుంటున్నాను సార్. ఓకే, ఆ నేచర్ ఉంది, ఆ సెటిల్మెంట్లు జరుగుతున్నాయి అక్కడ. సింగుకు దాదాపు 100-150 కోట్లు ఉత్తికి ఎక్కడి నుంచి వస్తాయి సార్? యా, సింగు ఆస్తులు చెక్ చేయండి. వాళ్ళ ఆవిడ 3 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చిన ఎఫ్డి? గుడి ఎట్లా కట్టాడు? గుడి వెనకాల 28 ఎకరాలు ఎలా కొన్నాడు? సింగు గురించి విజయవాడలో ఉన్న మీడియా వాళ్ళు కావచ్చు, విజయవాడలో ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళు కావచ్చు, విజయవాడలో డబ్బులు ఉన్న వాళ్ళు కావచ్చు, మీడియా వాళ్ళు కావచ్చు, రియల్టర్లు కావచ్చు, ఆఖరికి ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణలో ఉన్న రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లు మొత్తం కథలుగా చెప్పుకుంటారు ఆయన నీళ్ళ గురించి. అందులో ఎలాంటి మొహమాటం లేదు.
అందులో సింగ్ గురించి ఎలాంటి మొహమాటం లేదు. కానీ ఇక్కడ మీ అలిగేషన్ తీసుకొచ్చాడు కాబట్టి మీ కోణంలోంచి అడుగుతున్నాం. అవును సార్. యాక్చువల్లీ ఇక్కడ సింగుని వీరుడు సూర్యుడనో దేవుడనో నిజాయితీ పరుడనో బుద్ధిమంతుడనో అనట్లేదండి. సింగ్ అవినీతి పరుడు కాబట్టే ఇన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశాడు, ఇంత సంపాదించాడు, ఇరుక్కున్నాడు, జైల్లో కూర్చున్నాడు. మీరు అన్నట్టు 100 కాదు 200-300 కోట్ల ఆస్తులు ఉన్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లా. కానీ ఈ వ్యవహారంలో ఖమ్మం జిల్లా భద్రాచలంకి సంబంధించిన యంగ్స్టర్ చేమకుర్చి శ్రీకాంత్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు, వీళ్లతో ఇంతటి స్నేహబంధం, ఇంతటి కేఎన్ఆర్ వరకు వెళ్ళే పరిస్థితులు ఎందుకు వచ్చాయనేది. కేఎన్ఆర్ దగ్గరికి నేను వెళ్ళలేదంటే సింగ్ పంపిస్తేనే వెళ్ళానని మళ్ళీ చెప్తున్నాను మీకు. ఇప్పుడు సీఎంఓలో జగన్మోహన్ రెడ్డి గారి ఆ సీఎంఓ ఆయన ఇంట్లో ఉన్న ఆఫీస్లోకి వెళ్ళి కలిసే వాళ్ళ కేఎన్ఆర్ని లేదండి నాకు తెలిసి సింగు రామారావు గారు డిఆర్ రామారావు గారు వీళ్ళందరూ కలిసి ఒక చోటు ఉంటే నేను అక్కడికి పబ్లిక్లోనే కలిసాము మేము. అది కూడా చెప్తున్నాను, ఒక్కసారి కలిసాము, అది కూడా పబ్లిక్లోనే కలిసాము. ఆ తర్వాత నేను సింగుకి ఫోన్ చేసి ఇది సింగు వాళ్ళిద్దరు ఫోన్లో మాట్లాడుకోరు కాబట్టి సింగుకి ఇది జరిగిన విషయం అని చెప్పాను నేను. సింగు దగ్గర ఫోన్స్ మొత్తం మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే సింగుకి ఎవరు పరిచయాలో తెలిసిపోతాయి కదండి. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పిన ప్రాపర్టీస్ అన్నీ దయచేసి ఇది 1 year బ్యాక్ జరిగింది, ఆల్రెడీ ఫ్రీజ్ చేశారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళతో చాలా మంచి సంబంధాలు ఉన్న సింగుకి ఉన్నాయని మీరు చెప్తున్నారు. కానీ అతను లెటర్లో మీ మీద ఆరోపణలు చేయడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి బ్రదర్ వైఎస్ సునీల్ రెడ్డి మీద ఆరోపణలు చేశారు, తర్వాత కేఎన్ఆర్ మీద అలిగేషన్ చేశారు. సార్, ఇప్పుడు మీరు ఒక మాట మిమ్మల్ని భారతీ రెడ్డి గారి బినామీ అంటున్నాడు ఆయన. సార్, నేను ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ భారతీ రెడ్డిని కానీ ఈ రోజు వరకు నేను ఎప్పుడు టీవీలో చూడటమే తప్ప నేను ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదు. కావాలంటే సీఎంఓ రికార్డు ఇప్పుడున్న గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారికి కావాలంటే నేను లెటర్ రాస్తాను, రికార్డు తెచ్చుకోండి. ఆ రికార్డులో నేను ఏ రోజన్నా వెళ్ళినట్టు కానీ నేను కలిసినట్టు కానీ నా ఫోటో ఒక్కటి చూపిస్తే మీరు అన్నదానికి నేను సిద్ధంగా ఉంటాను. యా సో ఇప్పుడు ఫైనల్గా ఒకసారి బ్రీఫ్ ఏమైనా చెప్తారా సార్ వ్యవహారానికి సంబంధించి? సార్, ఇప్పుడు మీరు చెప్పే ఆస్తులు ఏవైతే ఉన్నాయో మీరు చెప్పినవన్నీ నాయి కాదు, కొన్ని వరకే నాయి ఉన్నాయి. అవి కూడా ఏసీబీ వాళ్ళు నావి గత సంవత్సరమే ఫ్రీజ్ చేశారు. అవి అన్ఫ్రీజ్ చేయండి రా బాబు అని నేను దండం పెట్టుకొని వేడుకొని డీజీ గారికి లెటర్ రాశాను. లెటర్ రాసినా కానీ నా ఇంకా రిలీజ్ చేయలేదు. నా బాధల్లో నేనున్నాను. మా నాన్నగారు కూడా చనిపోయారు లాస్ట్ ఇయర్. నా ప్రాబ్లమ్స్లో నేనున్నాను సార్. నా ఫ్యామిలీ విడిపోవడానికి కారణం ఏసీబీ వాళ్ళు. ఆ రోజు నా భార్యను పిలిపించి ఈ రాఘవరావు విశ్వాసం నాకు సంబంధం లేని దాంట్లో నన్ను తీసుకొచ్చి నన్ను ఈ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసి ఈరోజు ఈ సిచ్యువేషన్కి తీసుకొచ్చారు. ఓకే అంటే మీ నాన్నగారు రీసెంట్గా చనిపోయారండి? చనిపోయారు, లాస్ట్ ఇయర్ చనిపోయారండి. ఓకే సార్, సింగు రైడ్ జరిగిన రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఏది కొనలేదు, ఏది అమ్మలేదు, ఏది అన్ని ఫ్రీజ్ చేశారు సార్. ఒకసారి డేటా తెప్పించుకోండి సబ్ రిజిస్టర్. మీకు ఓన్లీ సింగ్ అనే వ్యక్తి నా ఈసీలు అవన్నీ తీసి మీకు ఇచ్చాడు. సింగు ఆల్రెడీ నన్ను డబ్బుల కోసం బెదిరించాడు. దీనికోసం నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అని కూడా చెప్పాను నేను. ఓకే, మీరు ఇందా గోవా వెళ్ళినప్పుడు బహుశా విజయవాడలో ఉన్నప్పుడు తాగి ఎంత చెడ్డాలని చేశాడని ఒక మాట అన్నారు. ఆ వీడియో విజయవాడ ఆఫీస్లో చేసిన అరాచకం వీడియోస్ ఏమైనా మాకు పంపించగలుగుతారా? ఎందుకు సార్, మీరు గూగుల్లో కొట్టండి సింగు ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ సింగు డ్రింక్ అని కొట్టండి, ఇబ్రహీంపట్నం అని కొట్టండి, వచ్చేస్తుంది మీకే. విజయవాడ సబ్ రిజిస్టర్ ఇబ్రహీంపట్నం సింగ్ అని కొట్టండి, మొత్తం వాటి చరిత్ర మొత్తం అందులో వస్తుంది కదండి. ఓకే, అందులో వీడియో ఉందండి. తాగి యూట్యూబ్లో కొట్టేసండి, వచ్చేస్తుంది. గూగుల్లో కొట్టి మా టీం గ్యాదర్ చేస్తారు. విజయవాడ ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ సింగ్ ఆఫీస్ ఇబ్రహీంపట్నం కొట్టండి, మొత్తం ఆయన సంబంధించి మొత్తం వస్తుంది. ఓకే, ఒక్కొక్కసారి మా వాళ్ళు గూగుల్లో చెక్ చేస్తారండి. ఇంకేమైనా ఉంటే కూడా మాకు వాట్సాప్లో పంపించండి. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. సార్, నేను కోరుకునేది ఒకటే సార్, దయచేసి ఇప్పుడు నాకు ఇప్పుడున్న ఈ ఆస్తులకి మీరు చెప్పిన దాంట్లో కొన్ని నావి మాత్రమే, మిగతాయి నాకు అసలు తెలియని ఆస్తులు నాయంటే నేనేం చేయలేను. ఓకే, ఇవన్నీ కూడా ఏసీబీ వాళ్ళు గత సంవత్సరమే నా మీద కేసులో పెట్టి ఇరికిచ్చారు. ఆల్రెడీ నేను మీకు వాట్సాప్ పెడతాను, ఇది కూడా టెలికాస్ట్ చేయండి ప్లీజ్ నా కోసం. ఓకే నాకు ఒకసారి పెట్టండి. ఒక్క నిమిషం, ఆ టెలికాస్ట్ చేస్తే కొంచెం మీకు కూడా నా ప్రాబ్లం ఏంటన్నది మీకు కూడా ఐడియా వస్తుంది. నాకు ఒకసారి పంపించండి. ఈ రోజు మీ దగ్గర ఏముంటే అవి వీడియోస్ ఉన్నా, ఆడియోస్ ఉన్నా, టెక్స్ట్ వీడియోస్ కాదు సార్, నేను ఏసీబీ డీజీ సార్ ఒక్కసారి పంపిస్తాను సార్. పంపించా చూడండి ఒకసారి, సార్ నెంబర్కి పంపించాను చూడండి ఒకసారి సార్, అశోక్ గారికి ఒక్కసారి. నేను తీసుకుంటానండి, దాన్ని ఇప్పుడే టెలికాస్ట్ చేస్తాను నేను. అందులో ఏం ఇబ్బంది ఉండదు. ఒకసారి ఓపెన్ చేయండి సార్. ఫస్ట్ ఒక్క పేజీ ఉందండి, అది గళ్ళ పేపర్ మీద చిన్నదే ఉంది. ఏసీబీ డీజీ ఏపీ విజయవాడ కంప్లైంట్ ఫ్రమ్ సిహెచ్ శ్రీకాంత్ టు ఏసీబీ డీజీ విజయవాడ సిహెచ్ శేషబాబు టు ద ఏసీబీ డీజీ
విజయవాడ Okay. ఫ్రమ్ సిహెచ్ జానకీదేవి. ఓకే, అంతేనా? అదొకటేనా? 2023 జూలై చూడండి సార్ ఒకసారి, 2004 జూలై 2023. ఓకే. ఇది రాఘవరావు కేసు జరిగినప్పుడు. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టార్ కేసు 2023 నవంబర్లో జరిగింది. ఓకే. అప్పుడే తీసుకొచ్చి ఇప్పుడు పెడుతున్నారు సార్ నా మీద. ఓకే, అంటే మీరు పంపించిన దాంట్లో జస్ట్ ఒక్క పేజే ఉంది, ఓన్లీ మీ పేర్లు మాత్రమే ఉన్నాయి, ఒక స్టాంప్ ఉందండి, అంతే. అంతే సార్, మనం డీజీకి లెటర్ పెట్టేటప్పుడు అక్కడ డీజీ గారి దగ్గరికి ఇచ్చేటప్పుడు మనం ఈ లెటర్లో మొత్తం అందులో పోస్ట్ చేస్తాం మనం. ఓకే. అక్కడ ఇన్వాల్వ్లో ఇచ్చినప్పుడు ఈ స్టాంప్ వేసి మనకి ఇస్తారు. యా ఓకే సార్ ఒక్కసారి ఇంకొకటి, అది, యా. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టార్కి గతంలో ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టార్కి సాయం చేశారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చాలామంది ఆఫీసర్ని సస్పెండ్ చేశారు. ఓకే. మీకు ఐడియా ఉందా సార్ అది? ఓకే, సాయం చేశారని ఇబ్రహీంపట్నం వాళ్ళు సబ్ రిజిస్టార్ సింగ్ని విషయంలో ఏదో హెల్ప్ చేశారని చాలామంది ఆఫీసర్లను సస్పెండ్ చేశారు. ఓకే. మీకు ఐడియా ఉందా సార్ అది? ఒక్కసారి తీస్తానండి, ఒకసారి తీస్తానండి శ్రీకాంత్ గారు. ఒకసారి తీపండి సార్. ఈ ఆస్తులు అన్నీ కూడా మీరు కావాలంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి తెప్పించుకోండి. ఇవి ఆస్తులు అన్నీ కూడా నాకు ఫ్రీ చేశారు. నేను కోర్టులో వేసుకుందామంటే నా దగ్గర ఉన్న పరిస్థితుల వల్ల, నాకు డబ్బుల వల్ల, ఇబ్బంది వల్ల నేను వేయలేకపోతున్నాను. నేను ఖచ్చితంగా నా లాయర్ని, నా అడ్వకేట్ని పెట్టుకొని నేను వీటికి సంబంధించిన ఏసీబీ వాళ్ళకి అన్ని డేటా ఇవ్వడానికి నేను ఆ రోజే ఇచ్చేసాను ఏసీబీ వాళ్ళకి. ఈ రోజు వరకు నాకు చేయలేదు. ఈలోపు గవర్నమెంట్ చేంజ్ అయింది, వాళ్ళ ఆఫీసర్లు మారారు. ఎప్పుడు నేను అడిగితే ఎప్పుడు తర్వాత ఒక నెల ఆగుదాం, 2 నెలలు ఆగుదామని ఇలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారండి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ శ్రీకాంత్ సార్. గారు. ఇంకొకటి నాకు ఫైనల్గా నేను కోరుకునేది ఏంటంటే, నాకు 700 కోట్ల ఆస్తులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, కేఎన్ఆర్కి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కానీ నేను బినామీని కాదు. వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కావాలంటే నేను కాణిపాకం వినాయకుడి గుడికి వచ్చి నేను ప్రమాణం చేస్తాను. నేను ఏ ఇల్లీగల్ ఆస్తి నేను కొనుక్కోలేదు, నేను లీగల్గా కొనుక్కున్నాను. నేను రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారిని. నేను ఏదైనా తక్కువకి వస్తే నేను కొనుక్కొని అమ్ముకుంటాను తప్ప నేను ఎవరి దగ్గర దందాలు చేసో ఇంకోటి దౌర్జన్యాలు చేసో నేను చేయలేదు. మీరు ఇందాక ఒక విషయం అన్నారు, మీరు ఇప్పటి వరకు నేను 700 కోట్లు కుంభకోణాలు చేస్తుంటే నా మీద చాలామంది వచ్చి కంప్లైంట్లు పెట్టాలి. ఈ రోజు వరకు నా మీద కంప్లైంట్ లేదంటే గవర్నమెంట్ మీరు అంటున్నారు కదా నేను ఎవరో వైసీపీకి సంబంధించిన వ్యక్తినని. నేను ఏ వైసీపీకి సంబంధించిన వ్యక్తిని కాదండి. నాకు చంద్రబాబు నాయుడు గారన్నా నాకు గౌరవం ఉంది, చాలా మర్యాద ఉంది. నేనే ఆయనకి లెటర్ పెడదాం అనుకున్నాను. నా పరిస్థితి ఇది. గతంలో ఆఫీసర్లు కానీ గతంలో ఉన్న వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారని నేనే పెడదాం అనుకుంటున్నాను. ఓకే. నాకు న్యాయం చేయమని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఓకే. ఓకే. తప్పకుండా మీకు న్యాయం జరగాలని కోరుకుందాం అండి శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఒక్కసారి అది చీమకుర్తి శ్రీకాంత్ గారు ఇస్తున్న ఒక క్లారిఫికేషన్. సో ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్కి తనకి సంబంధం లేదు. ఏదైతే మీరు డాక్యుమెంట్ రూపంలో చూపించిన ప్రాపర్టీస్ నావి, అవి రిజిస్ట్రేషన్ చేసిన మాట వాస్తవం. అవి లీగల్ ప్రాపర్టీస్, అవి కూడా ఏసీబీ ప్రస్తుతం సీజ్ చేసిందని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఈ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రీతూ చౌదరి గారు కూడా ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి రీతూ చౌదరి గారు ఇందాక లైన్ కనెక్ట్ అయింది, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. బేసిక్గా ఆవిడ మీద కూడా అలిగేషన్ వస్తుంది. ప్రస్తుతం ఎంగేజ్ వస్తుంది. ఒకవేళ రీతూ చౌదరి కనుక కనెక్ట్ అయితే ప్రస్తుతం రెస్పాండ్ అవ్వట్లేదు రీతూ చౌదరి. ఇందాక మాట్లాడారు, ఆవిడ కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నా పేరు మీద ఒకే ఒక ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ నా మామగారు అంటే భర్త తండ్రి మామగారు శేషుబాబు తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు, ప్రస్తుతం తన పేరు మీదే ఉంది అనేది ఆవిడ చెప్తున్నమాట. ఇక ప్రస్తుతం శ్రీకాంత్తో తాను కలిసి ఉండట్లేదని కూడా ప్రస్తుతం రీతూ చౌదరి చెప్తే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ 600 కోట్ల ప్రాపర్టీస్కి 700 కోట్ల ప్రాపర్టీస్కి తనకి ఎలాంటి సంబంధం లేదు. ఒకే ఒక ప్రాపర్టీ సంతకం పెట్టమంటే వచ్చి పెట్టాను, అది నా పేరు మీద పెట్టారని మాత్రమే రీతూ చౌదరి ప్రస్తుతం వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చేమకుర్తి శ్రీకాంత్ అయితే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వివాదంలో అలిగేషన్ ఎదుర్కొంటున్న రిజిస్ట్రార్ రామారావు ప్రస్తుతం అమెరికా పారిపోయినట్టుగా తెలుస్తోంది. సో ఈ కేసు వ్యవహారం నేపథ్యంలో అమెరికా పారిపోయి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇంకొక వ్యక్తి ఏసీబీకి ఆల్రెడీ పట్టుబడ్డ రాఘవరావు సంగతి ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. రెండోది కేఎన్ఆర్ పరిస్థితి. ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాం, ఒక సీఎంకి పిఏగా పనిచేయాల్సిన వ్యక్తి పిఏ డ్యూటీ చేయాలి. పిఏ డ్యూటీ కాకుండా సెటిల్మెంట్లు చేయటం, సబ్ రిజిస్ట్రార్ని బెదిరించడం, ఈ విధంగా దందాలు చేయటం అనేది అది సీఎంఓ కార్యాలయాన్ని దుర్వినియోగం చేయటం అనేది. నువ్వు జస్ట్ పిఏ అంటే
వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతమైన పనులు అన్నీ చూసుకోవటం చేతగాక వీలు కుదరక బిజీగా ఉన్న వ్యక్తులు పిఏలు నియమించుకుంటారు. అంటే ప్రతి నిమిషం ఆ వ్యక్తి పక్క నుండి ఆయనకు కావాల్సిన ఏర్పాట్లు చూడటం, ఆయనకు కావాల్సిన అరేంజ్మెంట్స్ చేయటం, ఆయనకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇప్పించడం, ఆయనకు సంబంధించిన ఎంటైర్ వ్యవహారం అంతా నడిపించడం అనేది పిఏ చేయాల్సిన పని. అది కూడా సంబంధిత వ్యక్తి ఇచ్చిన ఆదేశాలతో చేయాల్సిన పని. అంతేగాని సీఎం పిఏ అయినంత మాత్రాన, ముఖ్యమంత్రి పిఏ అయినంత మాత్రాన, మంత్రి పిఏ అయినంత మాత్రాన మాకు కూడా ప్రత్యేకమైన అధికారం ఉంటే మేము లాబింగ్లు చేస్తాం, సెటిల్మెంట్లు చేస్తాం, దందాలు చేస్తాం అనేది ఇది ఒక కొత్త పద్ధతి. సో దీన్ని చరమగీతం పాడాల్సి ఉంటుంది. ఏ పిఏకైనా సరే ఇంకోసారి ఇలాంటి తప్పుడు పనులు చేయకుండా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు రాష్ట్ర హోంమంత్రి స్వయాన వంగలపూడి అనిత పిఏ జగదీష్ అనేవాడు ఇదే రకంగా రెచ్చిపోయాడు. అంటే హోంమంత్రి తర్వాత నేనే హోంమంత్రి అన్నట్టుగా ఫీల్ అయ్యాడు. దందాలు చేశాడు, బెదిరించాడు, పార్టీ కార్యకర్తలను ఇష్టం వచ్చినట్టు నిర్లక్ష్యం చేశాడు, వాళ్ళందరినీ పట్టించుకోకుండా ఆమెను కలవనీయకుండా ఇబ్బందులు పెట్టాడు. సో ఈ నేపథ్యంలో హోంమంత్రి అనిత మీద అలిగేషన్స్ వచ్చాయి. ఎందుకంటే పిఏ చేసిన తప్పుడు పనుల వల్ల ఆ మరక ఆవిడ మీద పడే పరిస్థితి వచ్చింది. చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు పాపం పండాక ఆ హోంమంత్రి తన పిఏ జగదీష్ అనేవాడిని నిర్దాక్షిణ్యంగా వాళ్ళు తొలగించారు. బహుశా రేపో మాపో ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అతను అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉంటుంది. సో అలా సివియర్ యాక్షన్ ఉండాలి. పిఏ అనేవాడు పిఏ డ్యూటీ చేయాలి. పిఏ అంటే పర్సనల్ అసిస్టెంట్ మాత్రమే, మంత్రి కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కేఎన్ఆర్ అనే వ్యక్తి. సో ఈ కేఎన్ఆర్ అనే వ్యక్తి లాబింగ్లు చేశాడని సింగ్తో రాయబారాలు నడిపారు, వ్యవహారాలు నడిపాడు. ప్రస్తుతం చేమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తిని ఏసీబీకి పట్టించింది కూడా కేఎన్ఆర్ అనే వ్యక్తి చేశాడు అనేది ఇతను స్వయంగా అలిగేషన్ చేస్తున్నారు. అంతేకాకుండా పంచాయతీలు సెటిల్మెంట్లు చేశారు అని చేమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి చెప్తూ ఉన్నాడు. అసలు పిఏ చేయాల్సిన డ్యూటీ ఏంటి? ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఉన్న ముఖ్యమంత్రులు, మంత్రులు మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు పిఏ చేసిన తప్పుకి వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కేఎన్ఆర్ అనే వ్యక్తి చేసిన నిర్వాహకం వల్ల ఇవాళ భారతిరెడ్డి గారి పేరు వస్తుంది, సునీల్ రెడ్డి గారి పేరు వస్తుంది, వైఎస్ సునీల్ రెడ్డి గారి పేరు వస్తుంది. సో ఇంతమంది పేర్లు వస్తున్నాయి. వాళ్ళు నిజంగా అసలు ఇన్వాల్వ్మెంట్ ఉందో లేదో, అసలు దీని గురించి తెలుసో లేదో కూడా తెలియదు. అసలు ఆ సబ్ రిజిస్టారు సింగ్ అనేవాడు భారతిరెడ్డి గారికి తెలిసి ఉంటాడని ఎవరు కూడా అనుకోరు. ఆవిడ ఫోన్ చేసి సెటిల్మెంట్లు చేయమని ఎట్టి పరిస్థితుల్లో చెప్పే అవకాశం లేదు. కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు సునీల్ రెడ్డి ఇలా చిల్లర వ్యవహారాల్లో జోక్యం చేసుకుని ఈ ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ చేయమని ఆయన ఫోన్ చేసి చెప్పే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. కేవలం కేఎన్ఆర్ అనే వ్యక్తులు ఎక్కడో మనతో పరిచయం ఉందనో, మన ఊరి వాడనో, మన జిల్లా వాడనే అభిమానంతో, లేకపోతే మన కులం వాడనే అభిమానంతో తీసుకొచ్చి పిఏగా పెట్టుకుంటే ఈ రకమైన తప్పుడు నిర్వాహకం చేసి ఆ కుటుంబాన్ని ఒక విధంగా బదనాం చేశారు. ఇవాళ సునీల్ రెడ్డి గారి పేరు, భారతీ రెడ్డి గారి పేరు ఈ కంప్లైంట్ లెటర్లో సింగ్ రాశాడంటే దానికి మూల కారణం కేఎన్ఆర్. పిఏ డ్యూటీ చేయకుండా, తనకు అప్పగించిన జీతం, తన జీతం తీసుకుంటూ చేయాల్సిన పనులు చేయకుండా ఇలాంటి సెటిల్మెంట్లు చేయటం వల్ల తన ఆఫీస్ని, తనకు ఒక పిఏలు అన్నాక ఆటోమేటిక్గా ఒక ఆఫీస్ ఇస్తారు, ఒక కారు కూడా ఇస్తారు. సో ఆఫీసులో కూర్చుని వీళ్ళు చేసే డ్యూటీ ఏంటంటే ముఖ్యమంత్రి గారి వ్యవహారాలు చూడటం కాదు, ఈ విధంగా సొంత వ్యవహారాలు చూసుకోవటం, 100 కోట్ల ఆస్తుల్ని ఈ విధంగా ఇల్లీగల్ రిజిస్ట్రేషన్లు చేయించే ప్రక్రియలో సబ్ రిజిస్ట్రార్లను బెదిరించడం. సో ఇక్కడ కేఎన్ఆర్ అనే వ్యక్తి ప్రధానంగా టార్గెట్ అయ్యాడు. సో అతని మీద ఇప్పుడు ప్రస్తుతం వ్యవహారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమైనా ఎంక్వైరీ చేయిస్తుందా, లేకపోతే తూతూ మంత్రంగా వదిలేస్తుందా? సో ఎందుకంటే ఆల్రెడీ పట్టుబడ్డ అరెస్ట్ అయిన సింగ్ అనేవాడు పెద్ద దొంగ కాబట్టి, లేకపోతే ఇతని మీద అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి, ఇతనికి మీద ఏసీబీ కేసు ఫైల్ అయింది కాబట్టి, ఇతను కూడా అరెస్ట్ చేశారు కాబట్టి, సో ఇతనితో స్నేహం చేసిన కేఎన్ఆర్ అనే వ్యక్తిని సో అదే క్రమంలో వదిలేస్తారా, లేకపోతే అతను కూడా పిలిపించి ఏసీబీ అధికారులు విచారిస్తారా ఏంటనేది చూడాల్సి ఉంటుంది. సో టోటల్ వ్యవహారం బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది. దీని మీద విపరీతమైన డిస్కషన్ నడుస్తుంది. సో దీని మీద ప్రభుత్వం ఏం చేస్తుంది ఏంటనేది చూడాల్సి ఉంటుంది. ఏసీబీ అధికారులు కూడా చాలా సీరియస్గానే దీని మీద అసలు వ్యవహారాలన్నింటినీ కూడా కూపి లాగే ప్రయత్నంలో ఉన్నారు. ఒక వ్యక్తి ఆల్రెడీ అమెరికాకు పారిపోయాడు, ఇంకా సంబంధిత వ్యక్తులు పారిపోతారా ఉంటారా అన్న తెలియదు. ఒకవేళ తన దాకా వచ్చింది, అతని పేరు వచ్చింది కాబట్టి కేఎన్ఆర్ అనే వ్యక్తి ఉంటాడా, లేకపోతే ఉంటాడా, అందుబాటులో ఉంటాడా, ఏసీబీ అధికారులు పిలిస్తే వెళ్తాడా, అసలు ఏసీబీ అధికారులు అతను విచారిస్తారా లేదా అన్నది త్వరలో చూడాల్సి ఉంటుంది. ఇది టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 700 కోట్ల భూ స్కామ్కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. రైట్ అశోక్, థ్యాంక్ యూ.